Hi friends, welcome to Maths with Money channel. Today we will discuss CGL 2024 prelims in all the shifts, the questions on geometry. Okay, we already discussed the subtopics in geometry, that is triangles and quadrilaterals, in previous videos. Now in this video we will discuss the questions on circles. So total గా 56 questions వచ్చాయి. ఈ 56 questions ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. Okay, so let's start the video with the first question. XYZ are 3 points on a plane with XY is 11, YZ is 13 and XZ is 24. The number of circles that travel through points XYZ is. So if you observe these 3 points, tell me whether they are collinear or non-collinear. They are collinear. Observe చేయండి, 11 plus 13 ఎంతమ్మా 24. అంటే XY plus YZ అనేది ఏమవుతుంది, మనకి XZ కి ఈక్వల్ గా ఉంది కదా. అలాంటప్పుడు మనకి 3 పాయింట్స్ జాయిన్ చేస్తూ ఒక సర్కిల్ ఎక్కడ ఫామ్ అవుతుంది మనకి? 2 పాయింట్స్ అయితే ఒక సర్కిల్ వస్తుంది, కానీ 3 పాయింట్స్ నుంచి మనకి సర్కిల్ రాదు కదా. సో కాబట్టి సిన్స్ ద పాయింట్స్ ఆర్ కొలీనియర్ వీ కెనాట్ డ్రా ఎనీ సర్కిల్, సో దేర్ ఆర్ నో సర్కిల్స్ కెన్ బి ఫార్మ్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్, ద యాంగిల్ టర్న్డ్ బై మినిట్స్ హ్యాండ్ ఇన్ 25 minutes ఇన్ ఏ క్లాక్. చూడండి, మినిట్ హ్యాండ్. సో బేసిక్గా మనకి మినిట్ హ్యాండ్ అంటే ఏంటి? పెద్దది, అంతేనా? సో బేసిక్గా ఈ పెద్ద ముళ్ళు అనేది, ఓకే, ఇది 360 degrees 60 minutesలో 360 degrees తిరుగుతుంది, అంతేనా? 360 ఆర్ 2π ఈ ఆప్షన్ రేడియన్స్లో ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు మనకి 25 minutesలో ఎంత తిరుగుతుంది అని చెప్తున్నాడు, అంతే. ఎంత కవర్ చేస్తుంది అన్నాడు. వాట్ ఈస్ ద ఆన్సర్? 25 into 2π/60, అంతేనా? సో 5 5s 5 12s, ఓకే, 2 1 2 6. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 5π/6. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. నెక్స్ట్ వన్, ఇఫ్ ఆర్క్స్ PAQ అండ్ RBS ఆఫ్ సర్కిల్ ఆర్ కాంగ్రుయెంట్. కాంగ్రుయెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఆ ఆర్క్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి అని అర్థం. ఓకే, ఒక సర్కిల్లోని ఇప్పుడు మనం సమ్ ఆర్క్స్ PAQ, ఓకే, ఈ ఆర్క్, అలానే RBS ఇది అనుకోండి. ఓకే, సో ఇప్పుడు 2 ఆర్క్స్ అనేవి కాంగ్రుయెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఈక్వల్ అని అర్థం అనమాట. ఓకే, దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ PQ అండ్ RS. PQ లెంత్, RS లెంత్ ఏంటి అని అంటున్నాడు. కాంగ్రుయెంట్ అయినప్పుడు అవి ఈక్వల్ కదా, మరి లెంత్ ఆఫ్ ద ఆర్క్స్ ఎలా ఉంటాయి? ఈక్వల్ గా ఉంటాయి, కాబట్టి వాటి రేషియో ఎలా ఉంటుంది? ఈక్వల్, దట్ ఈస్ 1:1 రేషియోలో ఉంటుంది. That's it. Okay, if we extend a chord infinitely on both sides, then the chord becomes, chord ante enti? It is a line joining any 2 points on the circle. ఇప్పుడు నేను గనక ఈ 2 sides ని ఎక్స్టెండ్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇట్ ఈస్ ఎ సీకెంట్. సీకెంట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద లైన్ drawn from the external point to the circle which touches the circle at 2 points. సో కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. Fifth one, a quadrilateral PQRS is inscribed in a circle of center O such that PQ is a diameter. ఇది ఒక సర్కిల్, O అనేది సెంటర్, PQ అనేది డయామీటర్ అంట. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఏం చెప్పాడు చూడండి, PSR is 120, దట్ ఈస్ అబ్ట్యూస్. ఓకే, ఇలా డ్రా చేద్దాం. ఓకే, ఈ రెండు ప్యారలల్ అనేమి ఇవ్వలేదు, ఓకే, కాబట్టి మీరు తీసేసుకోకూడదు, తప్పది. PSR అనేది 120. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ QPR? ఇది ఎంత అని అంటున్నాడు, ఈ యాంగిల్ ఎంత అంటున్నాడు. ఓకే, ఇక్కడ మీకు ఇంకేమైనా ఇచ్చాడా? ఏమీ ఇవ్వలేదు. సో చాలా చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఓకే, సో ఇది 120, ఈ యాంగిల్ మీకు కావాలి. ఇప్పుడు ఈ యాంగిల్ కావాలన్నప్పుడు ఫస్ట్ సపోజ్ నేను ఇది జాయిన్ చేశాను అనుకోండి, ఇది ఇలా జాయిన్ చేశాను అనుకోండి. ఓకే, ఇది జాయిన్ చేస్తే యాంగిల్ ఇన్ ద సెమీ సర్కిల్, సో ఇది నాకు తెలిసిపోతుంది ఎంత? 90 degrees అని, అంతేనా? ఇది 90, అప్పుడు ఇది ఎంత అవుతుంది? 30. ఎస్, ఇప్పుడు చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. యాంగిల్ మేడ్ బై ద సేమ్ ఆర్క్, ఓకే, యాంగిల్ సబ్టెండెడ్ బై ద సేమ్ ఆర్క్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు ఈ 30 degrees యాంగిల్ అనేది ఎలా ఉంది? ఇట్ ఈస్ యాంగిల్ మేడ్ బై ది ఆర్క్ QR, అంతేనా?
ఎస్ ఆర్ నో? కాబట్టి నాకు ఇప్పుడు వాడు అడుగుతుంది ఏంటి? క్యూపీఆర్. ఇప్పుడు నేను క్యూపీఆర్ అంటే ఇది కాదు, ఇది క్యూపీఆర్ అంటే ఇది. ఎస్. సో యాంగిల్ మేడ్ బై ది క్యూపీఆర్ ఈజ్ ఆల్సో యాంగిల్ మేడ్ బై ది ఆర్క్ క్యూఆర్. అంతేనా? సో కాబట్టి ఈ రెండు ఎలా ఉంటాయి? ఈక్వల్ గా ఉంటాయి. సో ఇది 30 అయితే ఇది కూడా ఎంత అవుతుంది? 30. ఎస్, అర్థమైందా? దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ ఏ. నెక్స్ట్, PQ is the diameter of the circle with center A అంట. ఓకే, center A and PQ is the diameter. M is a point on the circumference of the circle and if angle MAP is 110. సో జాగ్రత్తగా మీరు వేసేటప్పుడు ఇది అబ్ట్యూజ్ కదా. ఇప్పుడు నేను ఇక్కడ M తీసుకున్నాను అనుకోండి, MAP అనేది ఎక్యూట్ అవుతుంది. సో వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మీరు వేసుకోండి. MAP అబ్ట్యూజ్ కాబట్టి ఇక్కడ ఎక్కడో ఉందనుకుందాం. ఓకే, MAP ఇట్ ఈస్ 110. దెన్ MQA అంటే ఏంటి? ఇది చాలా సింపుల్. MAP it is the central angle made by the arc MP and MQP or MQA it is the angle made by the same arc but it is on the segment. So kabatti it should be equal to inscribed angle. It is the inscribed angle made by the same arc. It is the central angle. So kabatti inscribed angle enta avutundi? Half of the central angle. So 110 by 20 entama? 55 degrees. Option A is the correct answer. నెక్స్ట్ 7th వన్ చూడండి. 7th, let C be a circle with center O and PQ be minor arc on C. జస్ట్ డయాగ్రామ్ డ్రా చేసుకుంటే ఈజీ అన్నమాట. లెట్ C be a circle with center O, PQ be a minor arc on C. ఇక్కడ అనుకుందాం PQ. ఓకే, లెట్ R and S be 2 points on the major arc of PQ. ఇది మేజర్ ఆర్క్ కదా, దీంట్లోనే ఎక్కడో ఉంది మనకి. ఏంటది? R and S. ఇది R, ఇది S అనుకుందాం. ఓకే, PQ subtends an angle 80 degrees at O. సెంటర్ దగ్గర 80 degrees చేస్తుంది. ఫైండ్ PRQ and PSQ. So PRQ, it is the inscribed angle made by the arc PQ. So it should be equal to half of the central angle. So that is 40 degrees. And PSQ is also half of the central angle because it is also angle made by the same arc PQ. But it is inscribed. So 80 by 2, 40. So 40 degrees, 40 degrees. So option C is the correct answer. Okay. Next. It is always possible to draw a circle passing through how many non-collinear points in a plane? 3 non-collinear points are required to draw a circle. So, kabatti answer entama? 3. These are basic properties of circle. And the ratio of the circumference and diameter of a circle is 3:5. And if the circumference is 3, ఈ 3 parts ఎంత ఇచ్చాడు? 6 centimeters ఇచ్చాడు because it is circumference. సో కాబట్టి 3 parts 6 అయితే 5 parts ఎంత అవుతుంది? ఇట్ ఈస్ 10 centimeters, బట్ ఇట్ ఈస్ డయామీటర్ కాబట్టి 10 పెట్టేస్తారు చాలా మంది. వాడు అడుగుతుంది ఏంటి? రేడియస్ ఎంత అవుతుంది? హాఫ్ ఆఫ్ ది డయామీటర్, దట్ ఈస్ 5 centimeters. ఓకే, నెక్స్ట్ 10th వన్. ఇన్ ద ఫిగర్ షోన్ అబౌవ్, quadrilateral PQRS has its vertices on the circumference of the circle with center O. This is the center O. And if angle QOS అంటే ఇది 20x and angle QRS is 26x, then what is the value of x? సో చాలా బాగా అబ్జర్వ్ చేస్తే PQRS అనేది ఒక సైక్లిక్ క్వాడ్రిలేటర్. ఓకే, అండ్ దిస్ 20x ఈ సెంట్రల్ యాంగిల్. సో కాబట్టి యాంగిల్ QPS ఏమవుతుంది? ఇన్స్క్రైబ్డ్ యాంగిల్ 10x అవుతుంది. ఓకే, సిన్స్ PQRS is cyclic quadrilateral, sum of opposite angles is 180. So 10x plus 26x, 36x is 180. So kabatti x ఏమవుతుందమ్మా? It is equal to 5 degrees. అంతేనా? So what is the value of x? 5. Next, in a circle with center O, AOC is the diameter. Okay, ఇది O, AOC is the diameter. B is a point on the circumference of the circle such that arc AB is 1/5 of arc BC. అంటే BC అనేది చాలా పెద్దది. ఓకే, ఇది B అనుకుందాం. ఇప్పుడు చూడండి, ఆర్క్ AB అనేది 1 part ఉంటే
ఆర్క్ బీసీ అనేది 5 పార్ట్స్. ఓకే, మీకు అందరికీ తెలుసు ఆర్క్ రేషియో ఎలా అయితే ఉంటుందో దాని సెంట్రల్ యాంగిల్ కూడా అదే రేషియోలో ఉంటుంది. అంటే యాంగిల్ మేడ్ బై దిస్ ఆర్క్ ఎట్ ద సెంటర్ ఇఫ్ ఇట్ ఈస్ ఆల్ఫా దెన్ దిస్ ఈజ్ హౌ మచ్ 5 ఆల్ఫా. సో మొత్తం చెప్పండి, మొత్తం సెంట్రల్ యాంగిల్ ఇక్కడ ఎంత ఉంటుంది? ఇది 180. ఆల్ఫా ప్లస్ 5 ఆల్ఫా 6 ఆల్ఫా ఈజ్ 180. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా? 30 degrees. ఇప్పుడు వాడేం అడుగుతున్నాడు, వాట్ ఈస్ ద డిగ్రీ మెజర్ ఆఫ్ యాంగిల్ బిఓసి? బిఓసి అంటే ఎంత? 5 ఆల్ఫా. ఆల్ఫా 30 కాబట్టి 5 ఆల్ఫా ఎంత అవుతుంది? 150. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 12th. A triangle ABC is made on a circle where AB is diameter of the circle. ఇది సర్కిల్ అనుకుందాం, AB అనేది డయామీటర్. ఓకే, సి ఇక్కడ ఎక్కడో ఉందనుకుందాం. ఓకే, ఇంకోటి చెప్పాడు BC ఈజ్ ఈక్వల్ టు రేడియస్ అంట. ఓకే, ఇది BC విచ్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ అంటే ఇక్కడ ఇలా డ్రా చేసి అనుకోండి, ఇవన్నీ కూడా ఈక్వల్. O అనేది సెంటర్ అనుకుందాం. ఓకే, ABC అనేది ట్రయాంగిల్. యాంగిల్ ABC ఈజ్ ఈక్వల్ టు x టైమ్స్ ఆఫ్ BAC, దెన్ x ఈజ్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి, ఇది ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అయింది కదా. సో కాబట్టి ఇది ఆల్ఫా అయితే ఇది ఎంత అవుతుంది? ఆల్ఫా. ఇది ఆల్ఫా, అంతేనా? ఇక్కడ వరకు అందరికి క్లియర్ కదా. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ రెండు కూడా ఈక్వలే, అంతేనా? ఇది రేడియస్సే, ఇది రేడియస్సే. ఎస్, ఇది ఎంత అవుతుందో ఇది అంతే అవుతుంది, అంతేనా? ఓకే, సో ఇప్పుడు ఇది చెప్పండి అమ్మా, ఇది ఎంత అవుతుంది? ఇది సిన్స్ యాంగిల్ ఎట్ యాంగిల్ ఇన్ ద సెమీ సర్కిల్ 90, సో ఇది 90 మైనస్ ఆల్ఫా, ఇది 90 మైనస్ ఆల్ఫా, అంతేనా? ఇక్కడ వరకు క్లియర్ కదా. ఇప్పుడు వాడు ఏమన్నాడు? యాంగిల్ ఏబిసి. యాంగిల్ ఏబిసి అంటే ఎంతమ్మా? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టైమ్ ఆఫ్ బిఏసి. బిఏసి ఎంతమ్మా? 90 మైనస్ ఆల్ఫా. బిఏసి ఎంత? 90 మైనస్ ఆల్ఫా. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకే, క్లియర్ ఇక్కడ వరకు. ఇప్పుడు మనం ఇక్కడ ఆల్ఫా వేసి మీకు చెప్పాం, కానీ ఇక్కడ ఆల్ఫా ఎంత వస్తుందమ్మా? సిన్స్ ఇట్ ఈస్ అన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా? ఇట్ ఈస్ 60. సో మీకు 60 వేసి చెప్పవచ్చు, నేను 60 వేయకుండా చెప్పాను అంతే. సో కాబట్టి ఇట్ ఈస్ 60. సో ఎక్స్ టైమ్స్ ఆఫ్ 90 మైనస్ 60 అంటే 30. సో 30 ones 32. So what is the value of x? 2. Option B is the correct answer. Okay. Let O be the center of the circle and AB and CD are two parallel chords on the same side of the radius. So basic ga ee parallel chords gurinchi manam చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి మనం డిస్కస్ చేసాం. కార్డ్స్ లో మనకి ఇంటర్సెక్టింగ్ కార్డ్స్, ప్యారలల్ కార్డ్స్, పర్పెండిక్యులర్ కార్డ్స్ ఉంటాయి. ప్రతి దానికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఎస్, ఇవి ఏంటున్నాయి? సేమ్ సైడ్ ఆఫ్ ద రేడియస్. సో ఇది ఏబి, ఇది సిడి అనుకుందాం. ఓకే, ఏబి 10 అంట, సో సిడి ఎంత? 24 అంట. ఓకే, అండ్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఓపి ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏబి అండ్ ఓక్యూ ఈజ్ పర్పెండిక్యులర్ టు సిడి. సో ఇది పి, ఇది క్యూ, అండ్ పిక్యూ ఎంత ఇచ్చాడు? 10 ఇచ్చాడు. సారీ, పిక్యూ ఎంత? 7. అయితే ఏం కావాలి? డయామీటర్. నేను మీకు చాలా క్లియర్గా చెప్పాను. వీటికి బేసిక్గా ఎలా చేస్తామంటే ఇక్కడ రేడియస్ వేసి ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకొని చేసుకోవాలి. ఓకే, ఎగ్జామ్లో మీకు చాలా సార్లు చాలా ఈజీగా ఇచ్చే టాపిక్స్ ఉంటాయి. దాంట్లో ఇదొకటి. వెరీ రేర్ కేసెస్ మనం ఇచ్చిన ఏదైతే కాన్సెప్ట్ ఉందో అది అవ్వదు, అప్పుడు నార్మల్గా చేసుకోవాలి అని మనం క్లాసెస్లో చెప్పాం. బట్ మనం చెప్పిన స్పెసిఫిక్ కేసు ఏంటి అంటే 2A ఈజ్ ద 1 chord length and 2B is the 1 chord length. Okay, so appudu AB length avutayamma, A is 5, B is 12, and the distance between the chords ent ichadu vadu? 7. If it is equal to difference between the half of the lengths of the chords, 12 minus 5 ki equal ayinda avaleda? Ayindi. Aithe ala aithe then R equal to R, A, B forms triplet అని చెప్పాను with R as hypotenuse. RAB ఫార్మ్స్ ట్రిప్లెట్ విత్ R as hypotenuse. సో ఇది 5, ఇది 12 కాబట్టి R ఎంత అవుతుంది? ఖచ్చితంగా 13 అవుతుంది. ఇప్పుడు రేడియస్ 13 అయినప్పుడు డయామీటర్ ఎంత? 26. అంతే. ఇంత ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఓకే, క్లియర్, అర్థమైందా? ఎప్పుడైనా ఫర్ సపోజ్ ఇవి ఇప్పుడు డిఫరెన్స్ ఎందుకు తీసుకున్నాను అంటే ఇవి సేమ్ సైడ్ ఉన్నాయి కాబట్టి.
అలా కాకుండా ఆపోజిట్ సైడ్స్ ఉంటే అప్పుడు డి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఉంటే అప్పుడు ఆర్ఏబి ఫార్మ్స్ ట్రిప్లెట్. ఓకే, ఇవన్నీ కూడా మనం క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, వాటికి ప్రూఫ్స్ కూడా మనం చెప్పాం. నెక్స్ట్, ఇన్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 5√13 కార్డ్ ఈజ్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 10. రేడియస్ ఎంత? 5√13 అంట. కార్డ్ డిస్టెన్స్ ఎంత అంట? 10 డిస్టెన్స్లో ఉందంట ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్ అన్నాడు. సో డెఫినెట్గా రేడియస్ డివైడ్స్ ది కార్డ్, సారీ రేడియస్ కాదు, పెర్పెండిక్యులర్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ టు కార్డ్ బైసెక్ట్స్ ది కార్డ్. సో ఈ రెండు ఈక్వల్. సో ఇది 5 1s 5 2s తీస్తే ఇక్కడ 5 ఇంటూ 13 మైనస్ 2 స్క్వేర్ 4. 13 మైనస్ 4 అంటే √9. √9 అంటే 3. 5 ఇంటూ 3 అంటే 15. ఇది 15 కాబట్టి ఇది 15. 15 ప్లస్ 15 ఎంత? 30. సో వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్? 30. నెక్స్ట్ 15. ఇన్ ఏ సర్కిల్ 2 కార్డ్స్ MN అండ్ PQ intersect at O. ఓకే, MN and PQ intersect at O. And MO is 9, ON is 5, OQ is 6 and OP X అనుకుందాం. సో ఇంటర్సెక్టింగ్ కార్డ్స్ ప్రాపర్టీ ఏంటి? OM ఇంటూ ON ఈక్వల్ టు OQ ఇంటూ OP. అంటే 9 ఇంటూ 5 ఈక్వల్ టు 6 ఇంటూ X. 3 3 3 ఇంటూ 5 15/2 అంటే ఎంతమ్మా? 7.5 సెంటీమీటర్స్. దట్ ఈస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 16. From a circle of radius 7 units, an arc length is cut by a chord of length 7 units. What is the arc length of the smaller portion? బేసిక్గా ఇది మనం మెన్సురేషన్లో కూడా చెప్పుకోవచ్చు, ఎందుకంటే లెంత్ ఆఫ్ ద ఆర్క్ కాన్సెప్ట్ ఉంది కాబట్టి. బట్ వి విల్ డిస్కస్ హియర్ సిన్స్ ఇట్ ఈస్ హ్యావింగ్ కార్డ్ ఆల్సో. కార్డ్ గురించి కూడా ఉంది కాబట్టి. ఓకే, రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈస్ 7 అండ్ ఆర్క్ లెంత్ ఈస్ కట్ బై ఎ కార్డ్ ఆఫ్ లెంత్ 7. కార్డ్ యొక్క లెంత్ కూడా 7. సో ఇది కూడా ఎంతమ్మా? రేడియస్ 7. సో ఇట్ ఈస్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకే, సో వాట్ ఈస్ ద ఇయర్ యాంగిల్? 60, సిన్స్ ఇట్ ఈస్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. వాట్ ఈస్ ద ఆర్క్ లెంత్ ఆఫ్ ద స్మాలర్ పోర్షన్? ఈ ఆర్క్ లెంత్ కావాలి. సో బేసికలీ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఫార్ములా? ఇట్ ఈస్ ఈక్వల్ టు 2πr ఇంటూ θ/360. సో పైల్లోనే ఉంచండి, ఎందుకంటే ఆప్షన్ పైల్లో ఉంది కాబట్టి. 2π రేడియస్ 7, θ ఎంతమ్మా? 60. దట్ ఈస్ ద సెంట్రల్ యాంగిల్ మేడ్ బై ది రేడియస్ by 360. సో ఇది ఎంత వస్తుంది? 61 66 2 1s 2 3s. సో ఆన్సర్ ఎంత? 7π/3. ఆప్షన్ సి is the correct answer. Okay. 17. A circle center is connected to its 50 centimeters long chord by a perpendicular that is 21 centimeters long. Find the circle's radius. చూడండి, ఇక్కడ మీకు ఈ ఫార్ములా ఈజీనే, కానీ అక్కడ వాల్యూసే కష్టంగా ఇచ్చాడు. సర్కిల్ రేడియస్ ఈజ్ ఆర్ అనుకున్నా, అది కనుక్కోవాలి. ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఇట్స్ 50 సెంటీమీటర్ లాంగ్ కార్డ్. ఇది 50 సెంటీమీటర్స్, 21 సెంటీమీటర్స్ పెర్పెండిక్యులర్. ఇది 50 అయితే ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఇది 25 అవుతుంది. మనకి 21కి 25కి ఇంకొకటి ఏమైనా ట్రిప్లెట్ ఉందా? ఏమీ లేదు. కాబట్టి ఆర్ ఏమవుతుంది? √21 స్క్వేర్ ప్లస్ 25 స్క్వేర్. మీకు బాగా క్లియర్గా తెలుసు, 1 స్క్వేర్ అంటే ఇక్కడ 1 వస్తుంది, 5 స్క్వేర్ అంటే 5 వస్తుంది. సో 1 + 5 6. ఆప్షన్లో యూనిట్ డిజిట్లో 6 ఉండాలి. ఎక్కడ ఉంది? ఆప్షన్ డి. దట్స్ ఇట్, అయిపోయింది. ఇంక మిగతాది ఏం చేయక్కర్లేదు. ఓకే, నెక్స్ట్ కావాలంటే చూసుకోండి, సేమ్ వస్తుంది. ఏబి అండ్ సిడి ఆర్ 2 parallel cards drawn in a circle with center O. The distance between the cards is 21 centimeters. If the lengths of the cards are 24 and 18 respectively, then the radius of the circle is equal to. చాలా చాలా సింపుల్, ఇందాక చేసినట్టే. ఇవి లెంత్స్ ఆఫ్ ద కార్డ్స్. వాటి ఆఫ్ చేయండి. 12 9. ఈ రెండు కలిపితే ఎంత వచ్చింది? 21. సరిపోయిందా? సో కాబట్టి ఆర్ఏబి ఫార్మ్స్ ట్రిప్లెట్. సో 12 9 అండ్ ఆర్ ఫార్మ్స్ ట్రిప్లెట్ విత్ ఆర్ యాజ్ హైపోటెనస్. చెప్పండి, 3 4 3 3 అంటే 3 5 15. సో 15 12 9 ఫార్మ్స్ ట్రిప్లెట్. సో రేడియస్ 15 సెంటీమీటర్స్. దట్స్ ఇట్. ఏమైనా చేశానా నేను? బొమ్మైనా గీసానా? గీయలేదు. ఇంత ఫాస్ట్గా ప్యారలల్ కార్డ్స్ మీద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ 19. A card of length 32 centimeters is drawn at a distance of 12 centimeters from the center of a circle. Find the radius of the circle. Very simple. దీనికి మళ్ళీ మనం బొమ్మలు అవన్నీ ఏం గీయక్కర్లేదు, డయాగ్రామ్స్ డ్రా చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు? డైరెక్ట్గా మనకు తెలుసు. వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్? ఇట్ ఈస్ ఈక్వల్ టు డిస్టెన్స్. ఎంత డిస్టెన్స్లో ఉంది? 12 12 స్క్వేర్
కార్డ్ లెంత్ ఎంత 32, సో ఆఫ్ చేయండి 16 స్క్వేర్. సో 12 స్క్వేర్ ప్లస్ 16 స్క్వేర్ అంటే 4 3 4 4 4 5 20, సో 20 సెంటీమీటర్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏం చేస్తున్నారు సార్ మీరు 4 3 4 4 4 5 అంటున్నారంటే ఏమీ లేదమ్మా, 12 16 ఇంకొక వాల్యూ మీకు కావాలి అంతేనా. సో ఇక్కడ నేను 4 3s 4 4s క్యాన్సిల్ చేశాను, సో 4తో క్యాన్సిల్ చేశాను కాబట్టి ఇక్కడ 4 ఇంటూ సమ్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు 3కి 4కి ట్రిప్లెట్ ఏంటి 5, ఆ నెంబర్ ఇక్కడ వేస్తాం. సో 4 ఇంటూ 5 ఎంత 20, సో 12 6 20 ఫార్మ్స్ ట్రిప్లెట్. ఎలా చెప్తున్నా ఏం లేదు, ఎప్పుడైనా 3 4 5 ట్రిప్లెట్ ఫార్మ్ చేస్తే దానికి మీరు ఎంత నెంబర్తో మల్టిప్లై చేస్తున్నా అవన్నీ కూడా మనకి ట్రిప్లెట్స్గా ఉంటాయి అంతే. ఓకే, నెక్స్ట్ 20th. On a circle of radius 7 units, PQ and QR are chords of length 7 units each. What is the length of the chord PR in units? చూడండి, జస్ట్ డ్రా చేస్తే మీకు కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. చూడండి ఇక్కడ రేడియస్ కార్డ్స్ ఈక్వల్ ఇన్ లెంత్ అంతేనా కాదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే QR ఓకే QP ఈ రెండు ఈక్వల్, QR QP ఈ రెండు ఏంటి 7 7, ఓకే ఇది 7 రేడియస్, ఇది 7 ఇది 7, ఓకే క్లియర్. ఇప్పుడు ఏమంటున్నాడు, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్ పిఆర్, పిఆర్ యొక్క లెంత్ ఎంత అని అంటున్నాడు. ఓకే వెయిట్. సో దీన్ని మనం కొంచెం మీకు క్లారిటీగా డ్రా చేస్తే ఇంకా అర్థం అవుతుంది. ఓకే సో ఇది సర్కిల్. ఓకే ఇక్కడ మనకి ఎందుకంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి, అది మనం చూసుకోవాలి. ఇది సర్కిల్ ఓ అనుకు సెంటర్ ఓ అనుకుందాం. ఓకే PQ ఇక్కడ నుంచి మీకు డ్రా చేస్తే ఈజీగా ఉంటుంది. ఓకే ఇది ఒక రాంబస్ లా కనిపిస్తుంది ఎందుకంటే అన్ని ఈక్వల్ కదా. చూడండి PQR, PQ 7 QR 7 OR 7 OP 7, ఎందుకమ్మా రేడియస్ కాబట్టి. ఓకే OQ ఎంత, ఇది 7, OQ ఎంత 7, ఎందుకు అది రేడియస్. ఇప్పుడు మనకేం కావాలి PR కావాలి అంతేనా. రాంబస్లోని మీరు గనక రాంబస్ గనక చదివి ఉండుంటే ప్రాపర్టీస్లో మనం ఏం చెప్పాం అప్పుడు, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ద డయాగనల్స్ ఈక్వల్ టు 4a స్క్వేర్ చెప్పామా లేదా. సో ఇప్పుడు మనకు ఒక డయాగనల్ తెలుసు 7 స్క్వేర్, ఓకే ఇంకొక డయాగనల్ మనకు కావాలి PR, ఓకే PR స్క్వేర్ పెడదాం, 4 టైమ్స్ ఆఫ్ 7 స్క్వేర్ అయిపోయింది. అంతేనా, మీకు అర్థమైంది ఇక్కడ 4 టైమ్స్ ఆఫ్ 7 స్క్వేర్ బికాజ్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో PR ఇప్పుడు ఎంత వస్తుంది చెప్పండి, PR స్క్వేర్ ఈక్వల్ టు 7 స్క్వేర్ ఇంటూ 4 - 1 3 అంతేనా. PR స్క్వేర్ ప్లస్, సో ఎంత వస్తుంది ఇక్కడ PR చెప్పండి, PR ఈక్వల్ టు 7√3. ఆప్షన్లో 7√3 ఉందా, ఉంది, ఇదిగోండి ఇది మనకు కనిపించట్లేదు 7√3. ఏం చేశాడు అక్కడ పైన కింద √3తో మల్టిప్లై చేశాడు. సో 7√3 ఇంటూ √3 అంటే 21/√3, ఏదన్నా ఒకటే. సో చూసారా, అంటే మనం రాంబస్ ప్రాపర్టీ ఇక్కడ అప్లై చేయాలని కాదు, ఏదైనా చేయొచ్చు. ఇక్కడ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇది, ఓకే నేను ఇది చేయాలని కాదు. ఇప్పుడు ఇండైరెక్ట్ గా చూసుకుంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆల్టిట్యూడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ PQO, ఇట్ ఈస్ నథింగ్ బట్ 7 ఇంటూ √3/2 ఇంటూ 7 ఇంటూ √3/2. సో మళ్ళీ ఇక్కడ చూస్తే 7 ఇంటూ √3/2 రెండు ఈక్వల్, సో అట్లా కూడా 7√3 వస్తుంది. ఓకే సో ఏదైనా పర్వాలేదు, మీకు కొంచెం నేను రాంబస్ని అప్లై చేశాను అంతే, ఇంకేం లేదు. ఓకే నెక్స్ట్ 21. The radius of the circle is 10 and the perpendicular distance from the chord to the center is 6, the length of the chord. So length of the chord equal to 2 times of చెప్పండి R square minus D square అంతేనా. R square ఎంత 10 square minus 6 square, 10 6 8 forms triplet, so 2 into 8 16 centimeters. That's it. 22. The distance of the longest chord and the center of the circle is చెప్పండి ఇది. What is the longest chord of the circle? It is nothing but diameter. Okay.
Okay, and the center of the circle, it is equal to how much? It is 0. It is 0. రెండు సేమ్ ఇంకా డయామీటర్ అనేది రేడియస్ నుంచి పాస్ అవుతుంది. సో వాటి మధ్య డిస్టెన్స్ ఇంకే ఉంటుంది 0. ఓకే, నెక్స్ట్, ఇఫ్ ఇన్ ఏ సర్కిల్ ఏ కార్డ్ ఆఫ్ లెంత్ 14 is at a distance of 24 from center, then the length of the radius of the circle. So radius is equal to, okay, distance 24 square plus 14 లో ఆఫ్ 7 square. డయాగ్రామ్స్ మరి నేను డ్రా చేయట్లేదు, ఇప్పటికే మీకు ఐడియా ఉంటుంది. 7, 24, 25 ఫార్మ్స్ ట్రిప్లెట్, అంతేనా? సో వాట్ ఈస్ ద ఆన్సర్? 25. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, the radius of the circle is 12.5 and the length of one of its chord is 11. What is the distance of the chord from this center? చెప్పండి. ఇప్పుడు లెంత్ ఆఫ్ కార్డ్ ఇచ్చాడు 11. ఓకే, సో డిస్టెన్స్ కావాలి. సో మనకి L/2 dr ఫార్మ్స్ ట్రిప్లెట్, అంతేనా? సో r ఇస్ ద హైపోటెనస్. ఇప్పుడు L/2 అంటే ఎంత? 11/2. 11/2 అంటే ఎంత? 5.5. పోనీ 11/2 గా రాసుకుందాం. 11/2. ఓకే, అండ్ రేడియస్ ఎంత? 12.5 అంటే ఎంత? 25/2. ఓకే, ఇప్పుడు మీరు డి కావాలి, అంతేనా? డి ఇస్ ద డిస్టెన్స్. సో ఇప్పుడు 11/2 అన్నిట్లోని 1/2 కామన్ తీసాం అనుకోండి. ఓకే, ఇక్కడ 2 ఉంది అనుకుందాం కిందన. 11, 25 ఇంకేంటమ్మా ఫార్మ్స్ ట్రిప్లెట్ మనకి? చెప్పండి, ఏమైనా ఉందా? లేదు. ఎందుకంటే 11కి 25కి ఏం లేదు. 625 మైనస్ 121 ఏముంది? 504 ఏం లేదు. కాబట్టి ఇంకా నార్మల్గా చేసుకోవడం ఇది. ఓకే, ఓకే చేద్దాం. బై 2 పెడదాం. 25 స్క్వేర్ అంటే 625 మైనస్ 121 అండర్ రూట్ అంటే 504 అండర్ రూట్. ఓకే, ఇక్కడ 2 ఉంది కాబట్టి బై 2. 504 అంటే దగ్గర దగ్గర ఎంత వస్తుందమ్మా? 21 స్క్వేర్ అంటే 441, 22 స్క్వేర్, సో 22 పాయింట్ సంథింగ్ అవుతుంది. 22 పాయింట్ సంథింగ్ బై 2 అంటే 11 పాయింట్ సంథింగ్ ఉండాలి. 11 పాయింట్ సంథింగ్ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, దట్స్ ఇట్. 25, the distance between the centers of two circles of radii 22 and 10 centimeters is 37. If the points of contact of a direct common tangent to these circles is m and q, then find the length of the line segment mq. ఇక్కడ నుంచి క్వశ్చన్స్ అన్ని కూడా మీకు length of direct common tangent, length of transverse common tangent. So first I will tell you the formulas: length of direct common tangent and length of transverse common tangent. So length of direct common tangent formula ఏంటమ్మా? It is equal to d square minus r1 minus r2 whole square, అంతేనా? అదే దీనికైతే d square minus r1 plus r2 whole square, అంతేనా? సో లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్, లెంత్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఫార్ములాస్ మీకు ఖచ్చితంగా తెలియాలి. ఓకే, ఇప్పుడు వాడు అడుగుతుంది డైరెక్ట్ కామన్ టాంజెంట్. సో కాబట్టి d square డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ is 37 మైనస్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ 22 మైనస్ 10 అంటే 12 స్క్వేర్. సో 37, 12. సో ఇప్పుడు ఇలా ఉండేటప్పుడు మనం ఏం చేద్దాం? 37 ప్లస్ 12 దట్ ఈస్ 49. 37 minus 12 is 25. A square minus b square, that is a plus b into a minus b చేశాను. 49 under root అంటే 7, 25 under root అంటే 5. 7 into 5 ఎంతమ్మా? 35 సెంటీమీటర్స్. అదే మీకు 12, 35, 37 ఫార్మ్స్ ట్రిప్లెట్ అనేది తెలిసింది అనుకోండి, ఫాస్ట్గా పెడతారు. అది చాలా తక్కువ, అంటే అంత ఎప్పుడు రిపీటెడ్ ట్రిప్లెట్ కాదు కాబట్టి నేను అలా చెప్పలేదు. ఓకే, నెక్స్ట్ వన్ 26. Let C be a circle with center O and P be an external point to C. Let PA and PB be two tangents to C with A and B being the points of tangent C. అంటే PA అనేది ఒక tangent, PB అనేది ఒక tangent. ఓకే, inclined at each other at angle 60 degrees. Then find angle POA. ఇవి మనం ఎన్నిసార్లు చేసాం చెప్పండి? ఇది 90 బికాజ్ యాంగిల్ ఎట్ టాంజెంట్ అండ్ రేడియస్ ఇస్ 90. ఇది 60 అయితే ఇది ఎంత అవుతుంది? 30 అవుతుంది. ఇది 30, ఇది 90 కాబట్టి ఇది ఎంత? 60. ఇంటర్సెక్టింగ్ టాంజెంట్స్ లో కొన్ని ఫార్ములాస్ చెప్పాం. ఆ ఫార్ములా తప్ప ఇంక ఏ ప్రాబ్లం రాదు, ఆ ఫార్ములాస్ నుంచే వస్తాయి. ఆ కాన్సెప్ట్ మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆ కాన్సెప్ట్ వినండి మీరు, క్లియర్గా సరిపోతుంది, ఇంకేం అక్కర్లేదు. ఓకే, నెక్స్ట్ వన్
Two circles of radius 18 and 12 touch each other externally. Externally touch each other circles ante diagram ila vastundi. Okay, find the length of direct common tangent. In circles which touch each other externally, what is the direct formula for length of direct common tangent? 2 root r1 r2. So 2 root 18 into 12. సో చూడండి, ఇక్కడ నుంచి ఒక 6, ఇక్కడ నుంచి ఒక 6 వచ్చింది అనుకోండి, 6 3 6 2. సో బయటికి 6 వచ్చేసింది. 2 into 6 12, 3 into 2 6. సో 12 root 6 is the correct answer. Option C is the correct answer. Okay, next 28. If the length of common external tangent to two circles is 9 and that of common internal tangent. సో చూడండి, ఎప్పుడైనా కూడాను మీకు ఇది బాగా తెలియాలి. వాడి అడుగుతుంది చూసారా, అంటే ఎక్స్టర్నల్ టాంజెంట్ ఇలా ఉన్నది అనుకోండి, వీటిని ఎక్స్టర్నల్ టాంజెంట్స్ అంటారు, డైరెక్ట్ కామన్ టాంజెంట్స్. ఇంటర్నల్ కామన్ టాంజెంట్స్ అంటే ఇవి. ఓకే, సో వాడు అదే అంటున్నాడు, అండ్ దట్ ఆఫ్ కామన్ ఇంటర్నల్ టాంజెంట్ ఈస్ 5. దెన్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద రేడియై ఆఫ్ టూ సర్కిల్స్. ఎంత మంచి క్వశ్చన్ చూడండి. ఓకే, సో ఇప్పుడు బేసిక్గా మీకు తెలుసు LDCT ఈక్వల్ టు ఇందాక రాసాం, d స్క్వేర్ మైనస్ r1 మైనస్ r2 హోల్ స్క్వేర్. అంతేనా? ఇది హోల్ స్క్వేర్ చేద్దాం, అండర్ రూట్ వస్తుంది, హోల్ స్క్వేర్ అనుకుందాం. LTCT హోల్ స్క్వేర్ ఎంత? d స్క్వేర్ మైనస్ r1 ప్లస్ r2 హోల్ స్క్వేర్. అంతేనా? ఇక్కడ వరకు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డిఫరెన్స్ చేస్తాను. ఓకే, ఫస్ట్ మైనస్ సెకండ్. ఓకే, LDCT ఎంత ఇచ్చాడు? 9. అంటే 9 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇది క్యాన్సిల్ అయిపోయింది, ఇది మైనస్ మైనస్ ప్లస్, అంటే r1 ప్లస్ r2 హోల్ స్క్వేర్ మైనస్ r1 మైనస్ r2 హోల్ స్క్వేర్. ఇట్ ఈస్ నథింగ్ బట్ 4r1 r2. 9 స్క్వేర్ అంటే 81. 81లో 25 తీస్తే ఎంతమ్మా? 81లో 25 తీస్తే 56. సో 56 ఈక్వల్ టు 4r1 r2. 4 1s 4 14. సో వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ రేడియై? r1 r2 ఈక్వల్ టు 14. ఇదంతా కాదు, మాకు డైరెక్ట్గా మేము ఇలాంటి ప్రాబ్లమ్స్ చేసాము ప్రాక్టీస్లోని అంటే, ఎప్పుడైనా మీకు LDCT వాల్యూ ఇస్తే, సో ద డిఫరెన్స్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ LDCT అండ్ LTCT ఈజ్ ఈక్వల్ టు 4r1 r2. ఇది తెలిసింది అనుకోండి, ఇంకా ఇదంతా మీరు రాయకుండా డైరెక్ట్గా ఈ స్టెప్ నుంచి చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్. The radii of two circles are 5 and 10 and the distance between their centers is 17. Length of transverse common tangent LTCT adugutunnadu. It is equal to d square 17 square minus 5 plus 10 whole square 15 square. Cheppandi, 8, 15, 17 forms triplet. So what is LTCT? 8 centimeters. Next, 30. P and Q are centers of two circles whose radii are 7 and 3. Respectively, if the direct common tangents to the circles meet PQ extended at A, then A divides. ఇది మనం చాలా క్లియర్గా చెప్పుకున్నాం, అవునా కదా? ఇక్కడ చూడండి, ఇది P, ఇది Q ఆర్ సెంటర్స్. ఓకే, మీకు డయాగ్రామ్ ఎందుకు డ్రా చేస్తున్నానంటే, ఇక్కడ ఎక్స్టర్నల్లీ ఇంటర్నల్ అని తెలియదు మీకు, ఆల్రెడీ నేను చాలా క్లియర్గా చెప్పాను. ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్లో అయితే ఇంటర్నల్ రేషియో, ఎక్స్టర్నల్ అయితే డైరెక్ట్ కామన్ టాంజెంట్ అయితే ఎక్స్టర్నల్ రేషియో, అదైతే మీకు పక్క. ఓకే, అండ్ ఇన్ ద రేషియో ఆఫ్ r1 is to r2. సో డైరెక్ట్గా 7:3 ఎక్స్టర్నల్ అని పెట్టవచ్చు. ఓకే, బట్ మీకు ఇక్కడ చెప్తాను చూడండి ఒకసారి. డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ టు ద సర్కిల్స్ మీట్ ఎట్ A. ఓకే, దెన్ PQ extended at A. Okay, then A divides PQ in the ratio of 6:3. R1 is to R2. అవన్నీ చాలా క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసాం మనం ఈ ఏంటది పేర్ ఆఫ్ సర్కిల్స్లో. సో అది కనుక మీరు చూస్తే చాలా క్లియర్గా పెట్టేస్తారు. ఆప్షన్ సి. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ వన్. Two circles C1 and C2 touch each other externally. The radius C1 is 16 and the radius is C2. The radius of C2 is 8. Then find the length in, it is not m, in centimeters of their common tangent. Okay, so basically చూడండి, ఎక్స్టర్నల్లీ టచ్ ఈచ్ అదర్ సర్కిల్లో ఉండేది ఓన్లీ మనకి డైరెక్ట్ కామన్ టాంజెంటే. కాబట్టి ఇక్కడ డైరెక్ట్ ట్రాన్స్ఫర్స్ మెన్షన్ చేయలేదంటే మనకు ఉండేదే డైరెక్ట్.
And what is the direct formula for this external each other circles lone 2 root r1 r2. So 2 root 16 into 8. సో 16లో ఒక 8 ఇక్కడ ఒక 8 బయటకు వచ్చేసింది అనుకోండి 2 into 8 root 2. సో వాట్ ఈస్ ద ఆన్సర్ 16 root 2 centimeters. Option D is the correct answer. Okay. Next 32. From a point T, the length of the tangent to a circle is 32 and the distance of T from the center is 40. The diameter of the circle. So మనకి కార్డ్స్ లో లాగే tangents లో కూడా ఉంటుంది చూడండి. ఏమన్నాడు ఫ్రమ్ ఏ పాయింట్ ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ టు ఎ సర్కిల్. సో ఇట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, దెన్ ఇట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్, ఇట్ ఈస్ 32. సపోజ్ ఇట్ ఈస్ P ఫర్ సపోజ్. ఓకే, అండ్ టాంజెంట్ ఈస్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు రేడియస్. సో అండ్ ద డిస్టెన్స్ ఆఫ్ T ఫ్రమ్ 40 ఫ్రమ్ సెంటర్, సపోజ్ సెంటర్ ఇస్ O, ఇట్ ఈస్ 40. సో ఇప్పుడు చూడండి మనకి లైక్ కార్డ్స్ లో లాగే ఇక్కడ కూడా మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటుంది. Okay, the distance from center to the external point and the distance from or the length of the tangent and radii forms right angle triangle. So ikkada chudandi 40 32. Now you have to find out radius. Okay, OP. So cheppandi ikkada 8 5s cancel, 8 4s cancel. So kabatti em untundi manaki 3 4 5 triplet. So x equal to em avutundi 8 into 3 24. So 24 centimeters అనేది radius. We have to find out diameter. So 24 into 2, 48 centimeters. Okay. Next 33. A pair of straight lines from an external point F intersect a circles at A and B. Okay. So FA is less than FB. ఇక్కడ చూడండి చాలా క్లియర్ గా చూడండి. మనకి FA ఈక్వల్ టు FB అనుకోండి, మనం ఏం చెప్పేస్తాం, రెండు టాంజెంట్స్ అని చెప్పేస్తాం. కానీ ఇక్కడ చాలా క్లియర్ గా చెప్పాడు FA ఈజ్ లెస్ దెన్ FB అండ్ టచెస్ ద సర్కిల్ ఎట్ C. ఓకే, O ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. సో చూడండి ఇప్పుడు నేను మీకు బాగా అబ్జర్వ్ చేయండి, F దగ్గర నుంచి మనం ఒకటి డ్రా చేసాం. ఓకే, సర్కిల్ ని మనకి సర్కిల్ దగ్గర 2 పాయింట్స్ దగ్గర కట్ అయింది. సో అంటే ఇలా డ్రా చేసుకోవాలి, ఎఫ్ నుంచి డ్రా చేస్తే సర్కిల్ ని ఇంటర్సెక్ట్ అయింది ఎక్కడ 2 పాయింట్స్ దగ్గర A అండ్ B దగ్గర. FA లెస్ దెన్ FB, FA లెస్ దెన్ FB అన్నాడు కాబట్టి A అనేది ఇటువైపు, B అనేది ఇటువైపు తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ అండ్ టచెస్ ద సర్కిల్ అట్ C. టచెస్ అంటే సింగిల్ పాయింట్, ఇది C. సో ఇట్లా మనం ఒక 2 లైన్స్, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అన్నాడు కదా, 2 లైన్స్ అనేవి డ్రా చేస్తాం. ఓకే, O ఈస్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ and angle ACF means this, it is 50. Okay, and AFC is 30. Then find angle AOB. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది అడుగుతున్నాడు. ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ. సో ఏం చేస్తాం ఇప్పుడు, మీకు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఓకే ఇది 30, ఇది 50, 80 కదా. సో కాబట్టి ఈ యాంగిల్ ఎంత అవుతుందమ్మా, ఈ యాంగిల్ ఎంత 100. ఓకే, క్లియర్. మీకు అందరికీ ఇక్కడ ఈ యాంగిల్ తెలిసేటప్పుడు, ఈ యాంగిల్ తెలిసింది అనుకోండి, ఇది తెలిసింది అనుకోండి, దీనికి డబుల్ ఇది ఉంటుంది అంతేనా. బికాజ్ ACB ఈస్ ద ఇన్స్క్రైబ్డ్ యాంగిల్ అండ్ AOB ఈస్ ద సెంట్రల్ యాంగిల్ మేడ్ బై ది సేమ్ ఆర్క్. సో కాబట్టి ACB తెలిసింది అనుకోండి, దానికి డబల్ చేస్తే AOB వచ్చేస్తుంది, అవునా కదా. ఎస్, మరి ఎలా చేస్తాం, మనకి ఇక్కడ FC అనేది టాంజెంట్, FAB అనేది సీకెంట్. ఆల్టర్నేట్ సిగ్మెంట్ థీరం గనక నేను అప్లై చేశాను అనుకోండి, ఫర్ సపోజ్ ఆల్టర్నేట్ సిగ్మెంట్ థీరం అప్లై చేస్తే ఏమవుతుంది. సో యాజ్ పర్ alternate segment theorem, angle between tangent and chord is equal to the angle made by the chord in the alternate segment. సో ఇది 50 కాబట్టి ఈ యాంగిల్ ఎంత అవుతుంది 50. ఓకే, అలానే ఇది చూడండి, సారీ ఇది 100 కాబట్టి ఇది ఎంత అవుతుందమ్మా, ఇదంతా 80. ఇప్పుడు నాకు ట్రయాంగిల్ ACBలో 2 యాంగిల్స్ అనేవి 80 50 అయితే ఇది ఎంత అవుతుంది, ఇంకా 180 - 80 + 50 అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 50. సో ఇప్పుడు ACB 50 అయితే AOB ఎంత అవుతుంది, డబల్, దట్ ఈస్ 100 degrees. ఆప్షన్ C ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జస్ట్ ప్రాపర్టీస్ అప్లై చేస్తున్నాం అంతే, ఇంకేమీ లేదు. ఓకే, నెక్స్ట్ 34. ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈస్ 8.
the distance of a point lying outside the circle from the center is 17. The length of the tangent drawn from the outside point to the circle. Same ఇందాక డ్రా చేసినట్టే రేడియస్ ఏమో 8 ఇదేమో 17 సారీ 17 అనేది ఇది and you have to find out this distance of point lying outside the circle from the center 17, length of the tangent find out చేయాలి. సో ఇందాకే చెప్పాం కదా ఇట్ ఫార్మ్స్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో 8 17 అంటే ట్రిప్లెట్ ఫార్మ్ చేయాలంటే ఇది ఎంత అవ్వాలి 15. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఆప్షన్ బి. 35. AP and AQ are two tangents drawn to a circle with center O from an external point A. So same ఇక్కడ two tangents AP and AQ. If angle PAQ, that is angle between the tangents, is 40 degrees, then angle POQ. మనం ఏంటంటే ఇలాంటివి డ్రా చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే వీటికి మనం డైరెక్ట్గా కొన్ని కాన్సెప్ట్స్ ఫార్ములాస్ చెప్పాం. PAOQO అనేది సైక్లిక్ కోఆర్డినేట్ని ఫార్మ్ చేస్తుంది. సో కాబట్టి ఇది 40 అయితే ఇది ఎంత అవుతుంది 180 minus 40, దట్ ఈజ్ 140 degrees. చాలా సింపుల్గా చెప్పాము. ఎస్. నెక్స్ట్, M and N are respectively the centers of two circles of radii 12 and 8. QR is the common tangent to the circles and MN is 16. Then what will be the length of QR? ఇక్కడ చూడండి, QR అంటే కామన్ tangent. ఇప్పుడు మనకి ఇది రేడియస్ ఎంతమ్మా, ఇది 12, ఇది 8 అండ్ MN డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ ఎంత 16. ఇప్పుడు R1 plus R2 దట్ ఈస్ 20 ఈజ్ గ్రేటర్ దాన్ డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్, అంతేనా? బేసిక్గా మనకి డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ ఎక్కువ ఉండి D గ్రేటర్ దాన్ R1 plus R2 అయితేనే మనకి ఏమొస్తుంది, డైరెక్ట్ కామన్ టాంజెంట్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ ఉంటుంది. ఇప్పుడు D లెస్ దాన్ R1 plus R2 అంటే దే ఆర్ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్, అంతేనా? సో నౌ విచ్ టైప్ ఆఫ్ కామన్ టాంజెంట్ వీ విల్ హ్యావ్? ఇట్ ఈస్ ఓన్లీ డైరెక్ట్ కామన్ టాంజెంట్. సో దట్స్ వాట్ హీ వాజ్ ఆస్కింగ్. సో QR ఈక్వల్ టు ఏమవుతుంది, D స్క్వేర్ దట్ ఈస్ 16 స్క్వేర్ minus R1 minus R2, 12 minus 8 అంటే 4 స్క్వేర్ అండర్ రూట్. సో రెండిట్లోని 16లోని ఇక్కడ 4 కామన్ తీస్తే 4 బయటకు వస్తే 4 స్క్వేర్ 16 minus 1 15, 4 root 15. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ 37. AB is the chord of length 32 of a circle of radius 20. The tangents at A and B intersect at point T. సేమ్ ఇక్కడ చూడండి, T నుంచి 2 టాంజెంట్స్ అమ్మా AB దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అండ్ AB అనేది కార్డ్. ఓకే, ఫైండ్ ద లెంత్ TA. సమ్ డెసిమల్స్లో అంటున్నాడు, మనకేమి ఇచ్చాడు, కార్డ్ లెంత్ 32 అన్నాడు. ఓకే, చాలా సింపుల్. ఇంకేం అడిగాడు, రేడియస్ 20, ఇది 20 అమ్మా. ఓకే, ఇది 32 అంటే ఇది ఎంత అవుతుంది 16, అంతేనా? ఇప్పుడు ఇది ఎంత అవుతుందమ్మా, ఈ లెంత్ చెప్పండి. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. ఓకే, సో బికాస్ AB అనేది 32 కాబట్టి ఈ TO అనేది ABని బైసెక్ట్ చేస్తుంది. సో ఇది 16, ఇది 16. సో 16 20 అంటే ఇది ఎంత అవుతుంది 12 అవుతుంది, అంతేనా? సో TO ఈజ్ 12. ఇక్కడ వరకు అందరికి క్లియర్ కదా? ఇంకేమైనా డౌట్ ఉందా? ఓకే, నథింగ్. నౌ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ TA. ఏం ఫైండ్ అవుట్ చేయాలి, TA ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ ఇది X అనుకోండి. ఓకే, సో ఇది రైట్ యాంగిల్ కదా, 90 degrees కదా. ఇప్పుడు మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లో ఒకటి చెప్పాను నేను, ఎప్పుడైనా రైట్ యాంగిల్ వెర్టెక్స్ దగ్గర నుంచి హైపోటెనస్కి ఆల్టిట్యూడ్ కనుక డ్రా చేస్తే కొన్ని ఫార్ములాస్ మన దగ్గర ఉంటాయి అని చెప్పాం, అవునా కదా? సో దాని ప్రకారం నేను ఈ TAOని ఇక్కడ డ్రా చేస్తున్నాను. చూడండి, బాగా చూడండి, ఇది T, ఇది A, ఇది O. ఓకే, ఇది సమ్ P అనుకోండి. ఓకే, ఇది P. ఓకే, OP ఎంత 12. ఓకే, అండ్ AP ఎంత 16 అండ్ OA ఎంత 20. ఇక్కడ వరకే మనకి తెలుసు. మనకి కావలసింది TA, ఇది కావాలి, అంతేనా? ఏం చేస్తే మనకు వస్తుంది చెప్పండి, ఏం చేస్తే మనకు వస్తుంది? చాలా ఈజీ. అందుకనే నేను ఇక్కడ మీకు ఇది వేయడం వల్ల చాలా ఫాస్ట్గా చేయగలను అనమాట. ఏం చెప్తాం మనం ఇక్కడ, OA స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు OP ఇంటూ OT. మళ్ళీ రాస్తాను ఇక్కడ, OA స్క్వేర్ ఈక్వల్ టు OP ఇంటూ OT. వేసాను అనుకోండి, అది వేసాను అనుకోండి, నాకు ఒక ఆన్సర్ వచ్చేస్తుంది, అవునా?
లేదు, ఇంకొకటి కూడా వస్తుంది. ఇంకోటి ఏం చెప్పాం మనం, 1/AP² ఈజ్ ఈక్వల్ టు 1/AO² ప్లస్ 1/AT². దీంట్లోంచి డైరెక్ట్గా మనకి ఏటీ వస్తుంది. ఏపీ తెలుసు, ఏఓ తెలుసు. ఓకే, సో ఈ రెండిట్లో మీరు ఎలా చేసిన ఆన్సర్ వస్తుంది. మనం రెండిన్ను ట్రై చేసి మీకు చూపిద్దాం ఒకసారి. OA² అంటే 20 × 20 ఈజ్ ఈక్వల్ టు ఓపీ ఎంత 12 × ఓటీ. ఓకే, సో చూడండి, 4 5 20, 4 3 12, 100/3. ఓటీ ఎంత, 100/3 అంటే ఎంతమ్మా 33.33. ఇది 20, ఇది 33.33. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఇదంతా మొత్తం ఓటీ 33.33. సో మీరు ఇప్పుడు 33.33 హోల్ స్క్వేర్ మైనస్ 20² ఈజ్ ఈక్వల్ టు TA². ఓకే, చేద్దామా ఇక్కడ. TA² ఈజ్ ఈక్వల్ టు 33.33 హోల్ స్క్వేర్ మైనస్ 20². అంటే ఇప్పుడు ఎంత వస్తుంది, ఇది A² మైనస్ B² కాబట్టి 53.33 ఇంటూ 13.33. సో 53 × 13 అనుకుందాం. ఓకే, జనరల్గా. సో 13 3 39, 13 65, 3 68, 689, 625 అంటే మనకు తెలుసు 25 అని. సో కాబట్టి దగ్గర దగ్గర 26, 25 to 26 మధ్యలో ఉండాలి, అంతేనా. సో 25 to 26 మధ్యలో అంటే 26 దగ్గర అనుకుంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. అదేనా, ఇది జనరల్గా చేసుకోవచ్చు. ఓకే, ఇది ఒక మెథడ్. లేదు, మనం సిమిలారిటీ కూడా ఇక్కడ అప్లై చేయొచ్చు. ఓకే, సిమిలారిటీ కూడా అప్లై చేయొచ్చు. ఇది ఒక మెథడ్. నేను ఇప్పుడు దీన్ని ఈ విధంగా చెప్పాను కదా. పోనీ ఇది ఇప్పుడు దీన్ని చూద్దాం. 1/AP² అంటే 16² ఈజ్ ఈక్వల్ టు 1/20² ప్లస్ 1/80². ఓకే, ఇది ట్రై చేద్దాం. జస్ట్ 1/80² ఈక్వల్ టు 1/20² మైనస్ 1/16² మైనస్ 1/20². సో 20² మైనస్ 16² అంటే ఎంత 12² బై 20² ఇంటూ 16², దట్ ఈస్ 1/80². ఇప్పుడు 80 ఎంత అవుతుందమ్మా, 20 × 16/12, 4 3s 4 5s, 80/3. 80/3 అంటే ఎంత అవుతుంది, 3 6, 3 6 18, 20 అంటే 6, 26.66. అంతేనా, అంటే 26.6. ఇది ఎగ్జాక్ట్ వాల్యూ. ఈ రెండిట్లోని ఏదైనా చేయొచ్చు. ఇంకా అది కాకపోతే మనం డైరెక్ట్గా సిమిలారిటీ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సిమిలారిటీ రకంగా ఎలా చేస్తామో చూడండి. ఇప్పుడు ఇవన్నీ కూడాను మెథడ్స్ అనమాట. ఓకే, వీటన్నిటిలో మీరు ఏ విధంగా అయినా చేయొచ్చు. ఇక్కడ నేను సిమిలారిటీ అప్లై చేశాను అనుకోండి, ఇంకొంచెం ఫాస్ట్గా చేయొచ్చు. సో చూడండి, ఇక్కడ 90 ఇది, అవునా. ఇది ఆల్ఫా అనుకుంటే ఇది ఆల్ఫా అవుతుంది, అవునా. ఇది 90 కాబట్టి ఇది 90. సో ఇప్పుడు నేను ట్రయాంగిల్ TAO ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ APO. మనకు కావాల్సింది TA. సో TA/AP కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ కదా, రేషియో. సో TA/AP. AO తెలుసా మనకి, తెలుసు. PO తెలుసా, తెలుసు. సో AO/PO. మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ఉన్న వాల్యూస్ బట్టి మనం వెళ్ళాలి. సో TA మనం ఫైండ్ అవుట్ చేయాలి. AP ఎంతమ్మా, ఇట్ ఈజ్ ఈక్వల్ టు 16, అండ్ AO ఎంతమ్మా 20, అండ్ PO ఎంతమ్మా 12. సో 4 4s 4 3s. సో TA ఈక్వల్ టు 80/3, దట్ ఈస్ ఈక్వల్ టు 26/66 సెంటీమీటర్స్. హౌ సింపుల్ ఇట్ ఈస్. అంటే మనం ఏ విధంగా అయినా చేయొచ్చు. ఇక్కడ ఒక వాల్యూ లేదు కాబట్టి ఇంకొంచెం లేట్ అయింది. అదే సిమిలారిటీ అప్లై చేయడం మీకు తెలిసింది అనుకోండి, చాలా ఫాస్ట్గా చేసేయచ్చు. ఓకేనా. సో దట్స్ ద థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ దీస్ కాన్సెప్ట్స్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, 38. PQ and RS are common tangents to two circles intersecting at A and B. That means these are intersecting circles. Okay, A and B. When A and B when produced on both sides, okay, meet the tangents PQ and RS at X and Y respectively. If AB is 3 and XY is 5, then PQ is మనం డైరెక్ట్ ఫార్ములా చెప్పాం. మీకు అందరికీ గుర్తుంటే ఇది డైరెక్ట్ ఫార్ములా చెప్పాం. ఓకే,
సో దిస్ ఈజ్ one direct common tangent and this is another direct common tangent. ఓకే, మీకు జస్ట్ డయాగ్రామ్. ఓకే, ఇప్పుడు ఏం చెప్పాం మనం, ఇక్కడ ఏ ఇక్కడ బి ఇంటర్సెక్ట్ అయింది. సో ఇప్పుడు వెన్ ప్రొడ్యూస్డ్ ఆన్ బోత్ సైడ్స్, ఏబి అనేది కామన్ కార్డ్ అమ్మ, దీన్ని కనుక నేను ప్రొడ్యూస్ చేస్తే అటు ఇటు పీక్యూ, ఇది పి ఇది క్యూ. ఓకే, పీక్యూఆర్ఎస్. సో ఇది ఎక్స్ ఇది వై అంట. అయితే ఇఫ్ ఏబి ఈజ్ 3 అండ్ XY ఈజ్ 5 దెన్ PQ ఈజ్, ఏమైనా తెలుసా, ఎవరికైనా గుర్తుందా ఫార్ములా? గుర్తులేదా? ఏం చెప్పాం, PQ స్క్వేర్ ప్లస్ AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు XY స్క్వేర్. ఇది మీకు గుర్తుంటే డైరెక్ట్ ఫార్ములా, ప్రూఫ్ విత్ ప్రూఫ్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం మన క్లాస్లో. సో పీక్యూ వాడు అడుగుతున్నాడు. సో పీక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు XY 5 స్క్వేర్ మైనస్ AB ఈజ్ 3 స్క్వేర్. సో 5 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ అంటే 4 స్క్వేర్. సో పీక్యూ స్క్వేర్ ఈక్వల్ టు 4 స్క్వేర్ అంటే పీక్యూ ఈక్వల్ టు 4 సెంటీమీటర్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 39. దీనికి ప్రూఫ్ మనం ఆల్రెడీ మన క్లాస్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. From a point a tangent line is drawn to the circle of radius 7 units. From the same point, a secant is drawn to the circle which cuts the circle at B and C, and the point B is near to A than C. What is the length of BC in units if the length of the tangent to the circle from point A is 21 and the length of AB is 14 units? చాలా మంచి క్వశ్చన్ ఇది. ఓకే, ఈజీ క్వశ్చనే. జస్ట్ మనకి ఇంత 4 లైన్లు వచ్చేసరికి జనాలు జడిసిపోతారు అంతే, కానీ ఏం లేదు అక్కడ. ఏబి ఏంటిది ట్యాంజెంట్, ఏ నుంచి, ఓకే, సీకెంట్ ఈస్ డ్రాన్ టు ద సర్కిల్ విచ్ కట్స్ ద, ఇది సర్కిల్, ఇది సీకెంట్. ఓకే, సో ఇది ట్యాంజెంట్ కాబట్టి ఇది టీ అనుకోండి, అది ఇవ్వలేదు. ట్యాంజెంట్ లెంత్ ఎంత ఇచ్చాడు, 21 ఇచ్చాడు. అండ్ ఏబి ఎంత ఇచ్చాడు, 14 ఇచ్చాడు. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు వాడు, లెంత్ ఆఫ్ బీసీ అడుగుతున్నాడు. అసలు ఎంత సింపుల్ చెప్పండి. టాంజెంట్ సీకెంట్ మధ్యన ఫార్ములా ఏముంది, ప్రాపర్టీ ఏటీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి ఇంటూ ఏసీ. ఏటీ స్క్వేర్ అంటే 21 స్క్వేర్, ఏబి 14, ఏసీ మనకు తెలియదు. చెప్పండి ఇక్కడ ఏ డ్రిల్ 21 స్క్వేర్ కాబట్టి 21 ఇంటూ 21 రాద్దాం. 21 7 3s. ఇప్పుడు ఎంత అవుతుంది ఏసీ చెప్పండి, 63/2 అంతేనా, అంటే 31.5. ఏంటి 31.5 చెప్పండి, ఏసీ మొత్తం 31.5. ఇప్పుడు మనకి బీసీ కావాలంటే ఏం చేయాలి, 31.5లో 14 తీసేయాలి. అప్పుడు ఎంత వస్తుంది మనకి, 17.5. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 40. For 2 circles of radius 7 and 7/2 units whose centers are 15 units apart, అంటే D is greater than R1 plus R2. So what is the length of direct common tangent, LDCT? Formula ఏంటి, D square, that is 15 square minus R1 minus R2. 7 minus 7/2 అంటే ఎంతమ్మా, 7/2. ఓకే, 7/2 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు మీరు ఇలాంటి క్వశ్చన్స్ని కొంచెం ఏమీ లేదు ఎక్కువ చేసేయాలనుకోద్దు. ఆప్షన్స్, త్రూ ఆప్షన్స్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే 15 ప్లస్ 7/2 అంటే 3.5. సో 18.5. 15 మైనస్ 3.5 అంటే 11.5. ఇప్పుడు 18.5 ఇంటూ 11.5 అంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, మీకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. మనం కొంచెం చూసుకోవాలి అక్కడ అంతే. ఓకే, 15 ప్లస్ 3.5 18.5 ఇంటూ 11. ఇప్పుడు 18 ఇంటూ 11 కాబట్టి దాన్ని అండర్ రూట్ చేస్తే ఇప్పుడు 18, ఇక్కడ 18 ఉందనుకోండి ఆన్సర్ 18 వస్తుంది అంతేనా. ఇక్కడ 11.11 ఉందనుకోండి ఆన్సర్ 11.5 వస్తుంది. కానీ ఇప్పుడు 18 ఇంటూ 11 అంటే ఖచ్చితంగా ఆన్సర్ మనకి దేని మధ్యలో 18.6454 వస్తుందా, రాదు. అలాగని 16 వస్తుందా, దాని దగ్గరలో రాదు. ఈ రెండిట్లోనే ఏదో ఒకటి వస్తుంది. ఈ రెండు దగ్గరలోనే ఉన్నాయి, అవునా, ఈ రెండు దగ్గరలోనే ఉన్నాయి. సో కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు, 18.5 అంటే 37/2 అండ్ 11.5 అంటే 23/2.
సో బై 2 బై 2 బయటకు వచ్చేస్తే 2. 37 into 23 మల్టిప్లై చేయండి. ఇట్ ఈస్ ఈక్వల్ టు 23 7 and 23 3s 851. సో 851 అండర్ రూట్ అంటే నియర్లీ 29 వేసుకోవచ్చు. ఓకే, సో 29 by 2 అంటే నియర్లీ 14.5. సో ఆప్షన్ ఏ. ఇక్కడ మనకి 14.5 15.4 మరి దగ్గర ఉన్నాయి కాబట్టి మనం ఇంత క్లియర్గా చేసుకోవాలి. లేకపోతే మనకి కొన్నిసార్లు మనకు ఆప్షన్స్ చాలా దూరంగా ఇస్తాడు, అలాంటప్పుడు ఫాస్ట్గా పెట్టేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 41. The length of the tangent drawn from a point 10 centimeters away from the center of the circle with radius 4 centimeters. ఏముంది లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్? ఇట్ ఈస్ ఈక్వల్ టు మనకి లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఫ్రమ్ ఏ పాయింట్ 10 centimeters అవే. అంటే ఇది 10 ఇచ్చాడు, రేడియస్ 4 ఇచ్చాడు, ఇది అడుగుతున్నాడు. ఓకే, సో 10 square minus 4 square 100 minus 6. లేకపోతే రెండిట్లో 2 కామన్ తీయండి ఫస్ట్, అప్పుడు ఏమొస్తుంది? 2 5s 2 2s. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 2 into square root of 5 square minus 2 square. 25లో 4 తీస్తే ఎంత? 21. సో 2 root 21. ఆప్షన్ సి. దట్స్ ఇట్. నెక్స్ట్ 42 చూడండి. The radii of two concentric circles are 26 and 18. If the chord of the greater circle is tangent to the smaller circle, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మనం చేసాం కదా. చూడండి, దీని రేడియస్ ఏమో 10. ఓకే, పెద్ద సర్కిల్ రేడియస్ ఏమో 26. ఓకే, చిన్న సర్కిల్ యొక్క టాంజెంట్ అనేది పెద్ద సర్కిల్ యొక్క కార్డ్. కొంచెం బాగా డ్రా చేద్దాం. ఓకే, అయితే ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది కార్డ్. ఇది 10, ఇది 26 అంటే 2 5s 2 13s అంటే ఇది ఎంత అవుతుంది? 12 into 2. ఎందుకు ఇక్కడ 2 క్యాన్సిల్ చేసాం కాబట్టి. సో 12 into 2 24. ఈ వాల్యూ 24 అయితే టోటల్ లెంత్ ఆఫ్ ది కార్డ్ ఎంత అవుతుంది? 48. ఈ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మనం క్లాసెస్లో చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్. The centers of two circles are 36 centimeters apart. If the radii of these two circles are 15 and 9 centimeters respectively, then what is the sum of the lengths of direct common tangent and transverse common tangent of these two circles? So మనకి ఏంటంటే సెంటర్స్ అంటే సెంటర్స్ ఆఫ్ టూ సర్కిల్స్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ ఇచ్చాడు. డి ఇచ్చాడు 36, రేడియై R1 is 15 and R2 is 9 అని ఇచ్చాడు. సో నౌ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది సమ్ ఆఫ్ LDCT అండ్ LTCT అంతే. సో ఫస్ట్ LDCT ఫైండ్ అవుట్ చేయండి. ఇట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ డి స్క్వేర్. డి స్క్వేర్ అంటే 36 స్క్వేర్ మైనస్ R1 మైనస్ R2 హోల్ స్క్వేర్. 15 మైనస్ 9 అంటే ఎంతమ్మా? 6 స్క్వేర్. సో 36లోని 6 స్క్వేర్ ఉంటుంది, 6 స్క్వేర్లోని 6 స్క్వేర్ ఉంటుంది. 6 స్క్వేర్ బయటకు వచ్చేసింది అనుకోండి, అండర్ రూట్ 6. ఇక్కడ ఇంకా 6 స్క్వేర్ ఉంటుంది. 36 మైనస్ 1 అంటే 35. 6 రూట్ 35. నెక్స్ట్ వాట్ ఈస్ LTCT? డి స్క్వేర్ మైనస్ R1 ప్లస్ R2 హోల్ స్క్వేర్ అంటే 15 ప్లస్ 9 అంటే ఎంతమ్మా? 24 హోల్ స్క్వేర్. సో రెండిట్లో నేను ఇప్పుడు ఎంత కామన్ తీయచ్చు? ఇక్కడ 12, ఇక్కడ 12. 12 స్క్వేర్ బయటకు వచ్చేస్తే 12. ఓకే, 3 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ 9 మైనస్ 4 అంటే 5. సో ఇప్పుడు రెండు కలిపియండి. ఇప్పుడు కలిపితే ఎంత వస్తుంది మీకు? 6 రూట్ 35 ప్లస్ 12 రూట్ 5 వస్తుంది. అంతేనా? ఇప్పుడు ఈ రెండిట్లో మనం ఎంత కామన్ తీయచ్చు చెప్పండి? ఇక్కడ 6 కామన్ తీయచ్చు, అలానే రూట్ 35లో రూట్ 5 కామన్ తీయచ్చు. అప్పుడు ఎంత ఉంటుంది? 6 రూట్ 5 కామన్ తీస్తే రూట్ 7 ప్లస్ 2. అంతేనా? సో 6 రూట్ 5 ఇంటూ రూట్ 7 ప్లస్ 2. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? జస్ట్ మనకి డైరెక్ట్ ఫార్ములాస్లో ఆ యొక్క వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్. ఫ్రమ్ ఏ పాయింట్ T, ఏ టాంజెంట్ TP at point P. Okay, T అనేది external point and P is a point on circle. Okay, is drawn to circle with center O. A secant TQR is secant, but it is from point T, external point T. Point Q is the nearest point to the T. Okay, and it is drawn from the point T. Triangle PQR is inscribed into the circle by joining the points PQ and R, and draw lines OQ and OR. And if angle PTQ is 27 and angle TPQ is 55, then what is the degree measure of R1Q? సో ఇలాంటివి ఖచ్చితంగా చేసేటప్పుడు డయాగ్రామ్స్ చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఓకే,
అప్పుడే మీరు ఫాస్ట్గా అర్థం అవుతుంది. వితౌట్ డయాగ్రామ్ మీరు ఇబ్బంది పడతారు. ఓకే, సో ఫర్ సపోజ్ ఇట్ ఈజ్ ఎ సర్కిల్. ఓకే, అండ్ లైన్స్. టీ అనేది ఒక ఎక్స్టర్నల్ పాయింట్, టీ నుంచి టీపీ. ఓకే, ఇది టాంజెంట్. నెక్స్ట్ టీక్యూఆర్, సారీ అంతేనా, సీకెంట్. టీక్యూఆర్ ఈజ్ సీకెంట్. మీకు కొంచెం జాగ్రత్తగా అర్థం అవడం కోసం డయాగ్రామ్ని కొంచెం క్లియర్గా డ్రా చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు, ఓ ఈజ్ ద సెంటర్. ఓకే, సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఓ ఈజ్ ద సెంటర్. నెక్స్ట్ పీక్యూఆర్ని జాయిన్ చేశాడు. ఓకే, ఇది పి, ఇది క్యూ, ఇది ఆర్. ఓకే, నెక్స్ట్ ఓక్యూఆర్ని కూడా జాయిన్ చేశాడు. ఓకే, ఓక్యూ అండ్ ఓఆర్. క్లియర్? సో ఇట్ ఈస్ టీ, ఇట్ ఈస్ పి, ఇట్ ఈస్ క్యూ, ఇట్ ఈస్ ఆర్ అండ్ ఇట్ ఈస్ ఓ. ఇప్పుడు వాడు కొన్ని యాంగిల్స్ ఇచ్చాడు. ఏమేమి యాంగిల్స్ ఇచ్చాడు చెప్పండి. పీటీక్యూ, పీటీక్యూ అంటే యాంగిల్ బిట్వీన్ సీకెంట్ అండ్ టాంజెంట్. ఇట్ ఈస్ గివెన్ యాజ్ 27 degrees. అండ్ టీపీక్యూ, టీపీక్యూ అంటే ఇది, ఇట్ ఈస్ 55 degrees ఇచ్చాడు. ఓకే, వెరీ గుడ్. వాట్ ఈస్ ద డిగ్రీ మెజర్ ఆఫ్ ఆర్ఓక్యూ? ఆర్ఓక్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు మీకు ఒకటైతే తెలుసు, ఏంటి, ఆర్ఓక్యూ ఈజ్ ద సెంట్రల్ యాంగిల్ మేడ్ బై ది ఆర్క్ ఆర్క్యూ, అంతేనా? ఇప్పుడు నాకు ఈ యాంగిల్ తెలుసు అనుకోండి, ఫర్ సపోజ్ అనుకుందాం, ఈ యాంగిల్ తెలిస్తే దానికి డబల్ ఉంటుంది. అలా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు, అంతేనా? ఇప్పుడు చూడండి, మీకు ఆల్టర్నేట్ సిగ్మెంట్ థియరం తెలిస్తే, యాంగిల్ మేడ్ బై ది టాంజెంట్ అండ్ ద కార్డ్, టీపీ అనేది టాంజెంట్, పీక్యూ అనేది కార్డ్, అంతేనా? యాంగిల్ మేడ్ బై ది టాంజెంట్ అండ్ కార్డ్ ఈజ్ ఈక్వల్ టు ది యాంగిల్ మేడ్ బై ది కార్డ్ ఇన్ ది ఆల్టర్నేట్ సిగ్మెంట్. సో అది 55 అయితే ఇది ఎంత అవుతుందమ్మా, ఇది కూడా 55, అంతేనా? అలానే టీపీక్యూ అనేది ఒక ట్రయాంగిల్ కాబట్టి ఈ ట్రయాంగిల్లోని ఇంటర్నల్ యాంగిల్స్ 27, 55 కాబట్టి ఎక్స్టర్నల్ యాంగిల్ ఎట్ క్యూ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది అదర్ టూ ఇంటర్నల్ యాంగిల్స్. 55 + 27 అంటే ఎంత అవుతుంది చెప్పండి, 82. ఓకే, 82 degrees. ఇప్పుడు నాకు ఈ పీక్యూఆర్ ట్రయాంగిల్లో 2 ఇంటర్నల్ యాంగిల్స్ నాకు తెలిసిపోయాయి. 2 ఇంటర్నల్ యాంగిల్స్ తెలిసిపోయినప్పుడు ఈ యాంగిల్ ఏమవుతుంది చెప్పండి, 180 - 82 + 55. 180 - 82 అంటే 80 తీసేస్తే 98. 98లో 55 తీస్తే ఎంతమ్మా, 43. ఇది 43 అయినప్పుడు క్యూఆర్ ఎంత అవుతుంది, డబుల్. 43కి డబుల్ ఎంత, 86 degrees. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. క్లియర్? ఓకే, నెక్స్ట్ వన్, 45. From a point A which is at a distance of 17 centimeters from the center C of a circle with radius 8 centimeter, the pair of tangents AB and AD to the circle are drawn. So pair of tangents వచ్చిన ఫార్ములాస్ అన్నీ కూడా మనం క్లియర్ గా చెప్పుకున్నాం. సో AB and AD are two tangents and a point A is at a distance of 17 centimeters from the center C. Okay, and the radius is 8. ఇప్పుడు చూడండి, ఇది 90 degrees కదా, ఇది 8, ఇది 17, హైపోటెనస్ అయినప్పుడు ఇది ఎంత అవుతుంది, 15 centimeters. ఇప్పుడు ఏమడుగుతున్నాడు, ద ఏరియా ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ ఏబిసిడి అంట. ఈ క్వాడ్రిలేటరల్ ఏరియా అడుగుతున్నాడు. ఇక్కడ టూ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏమవుతుంది, హాఫ్ ఇంటూ 15 × 8. ఇప్పుడు 2 కాబట్టి హాఫ్ తీసేయండి. సో డైరెక్ట్ గా 15 × 8, 15 8 ఎంతమ్మా, 120 centimeters square. దట్స్ ఇట్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 46. A and B are centers of two circles with radii 2 and 1, where AB is 5 centimeters. చూడండి, AB 5 centimeters అంట. అంటే మనకి రేడియై D is greater than R1 + R2 or D equal to R1 + R2, D greater than R1 + R2 అంటే they are externally touch each other కాదా, కాదు, నాన్ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్. ఓకే, సో దీని రేడియస్ 2, దీని రేడియస్ 1,
రెండిటి యొక్క డిస్టెన్స్ 5 కాబట్టి ఈ మధ్యన డిస్టెన్స్ 2. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఇది ఏ, ఇది బి అనుకుందాం. సి ఈస్ ద సెంటర్ ఆఫ్ అనదర్ సర్కిల్ ఆఫ్ రేడియస్ ఆర్ విచ్ టచెస్ ఈచ్ ఆఫ్ ది అబౌవ్ 2 సర్కిల్స్. ఈ 2 సర్కిల్స్ ని టచ్ అయ్యేలాగా ఒక సర్కిల్ ఉందంట, దాని యొక్క రేడియస్ ఏమో సి అంట. ఓకే, ఇఫ్ యాంగిల్ ఏసీబీ ఇస్ 90, ఇది చూడండి ఏసీబీ 90 అంట. ఓకే, దెన్ ద వాల్యూ ఆఫ్ ఆర్, ఇది ఆర్ అవుతుంది. ఈ రేడియస్ కనుక్కోవాలి. చాలా సింపుల్. చూడండి ఇది 2 కాబట్టి ఇది 2, ఇది 2. ఇప్పుడు చెప్పండి ఏసీబీ అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, ఏసీబీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏబి ఎంతమ్మా 5, ఏసీ ఎంతమ్మా 2 + r, బీసీ ఎంతమ్మా 2 సారీ ఇది 1 అమ్మా, సారీ 1 + r. ఓకే, మీకు అందరికీ తెలుసు ఇది. నేను మొత్తం ఇప్పుడు 2 + r² + 1 + r² = 5² ఇట్లా చేయను. నేను చేయకుండా ఏం చేస్తారంటే 3, 4, 5 ఫార్మ్స్ ట్రిప్లెట్ అని తెలిసి ఇది 5 కాబట్టి ఇది 2 + r అనేది పెద్దది కాబట్టి ఇది 4 అవ్వచ్చు, ఇది 3 అవ్వచ్చు. 1 + r 3, 2 + r 4 అవ్వాలంటే r ఎంత అవ్వాలన్నా 2 సెంటీమీటర్స్ అంతే. అంతేగాని అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వేసేసి నేను సాల్వ్ చేయాలని నేను చేస్తే టైం పట్టేస్తాను. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ 47 ఒక డయాగ్రామ్ వాడే ఇచ్చాడు. 2 circles centered at P and Q intersected 2 points C and these are the intersecting circles. So intersected C and AB is the tangent, that is the common tangent to the 2 circles at A and B. ADB is 68, then angle ACB is how much? ఇది నేను చాలా క్లియర్గా మనం చాలా ప్రూఫ్ కూడా చెప్పాం. ఓకే, మీకు ఎవరికైనా ఆ ప్రూఫ్ డౌట్ ఉంటే దాంట్లో చూడొచ్చు. ఓకే, ఆ ప్రూఫ్ ప్రకారం మనం ఏం చెప్పాం, యాంగిల్ ఏసీబీ అండ్ యాంగిల్ ఏడిబి ఆర్ ఆల్వేస్ సప్లిమెంటరీ. మన ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ లో మనం చెప్పుకున్నాం ఈ ప్రూఫ్. సో కాబట్టి యాంగిల్ సి అండ్ యాంగిల్ డి రెండు కలిపితే ఎంత ఉండాలమ్మా 180. సో ఎగ్జామ్ లో మనం ప్రూఫ్ అంతా చేసుకోకూడదు, డైరెక్ట్ గా ఈ ప్రాపర్టీస్ అందుకే తెలుసుకోవాలి. సో ఏసీబీ వాడు కనుక్కోమంటున్నాడు, ఏడిబి 68 ఇచ్చాడు. సో ఏసీబీ ఎంత అవుతుంది 180 - 68. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 112 degrees. ఓకే, ఎక్కడుంది ఆప్షన్ బి. దట్స్ ఇట్. నెక్స్ట్ 48. 2 equal circles pass through each other's center. మన ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ లో చెప్పుకున్నాం, ఈక్వల్ సర్కిల్స్ పాసింగ్ త్రూ ది సెంటర్ ఆఫ్ ది అదర్. దీని సెంటర్ ఇది, దీని సెంటర్ ఇది. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ఈచ్ సర్కిల్ is 13, then what is the length of the common chord? So whenever this type of problem came in the exam, what is the direct formula for length of the common chord in this type of model? It is equal to √3r. Okay, so length of the common chord is √3r, where r is the radius of the each circle. So 13 ఇచ్చాడు కాబట్టి 13√3. సో ఫార్ములా ప్రూఫ్ అన్ని కూడా మనం క్లాస్ లో చెప్పుకున్నాం. నెక్స్ట్ 49. R is a point outside the circle and 18 centimeters away from its center. A secant drawn from the point R intersects the circle at points A and B in such a way that RA is 7 and AB is 5. Then the radius of the circle. Very very nice question. ఇలాంటివి కూడా మనం చెప్పుకున్నాం. చాలా చాలా మంచి క్వశ్చన్. చూడండి, సర్కిల్ నుంచి 18 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో ఒక పాయింట్, ఒక ఇది ఉంది R అనేది. ఓకే, సో సీకెంట్ 1 minute RAB. ఓకే, AB ఎంతమ్మా 5, RA ఎంత 7. ఓకే, రేడియస్ ఎంత 18, సారీ R అనేది 18 సెంటీమీటర్స్ దూరంలో ఉంది. ఓకే, సపోజ్ సెంటర్ నుంచి ఇది 18 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉంది, ఇంతేనా? ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఎక్స్టెండ్ చేశాను అనుకోండి ఫర్ సపోజ్. ఓకే, ఓ అనేది సెంటర్ అనుకుందాం, ఇది సి, ఇది డి అనుకుందాం. ఇప్పుడు ఆర్ఏబి ఆర్సిడి రెండు సీకెంట్స్ అయినా. ఓకే, ఆర్సి ఎంత అవుతుందమ్మా, ఇది రేడియస్ ఆర్ కాబట్టి ఇది 18 - r అవుతుంది. అలానే ఆర్డి ఎంత అవుతుంది 18 + r అవుతుంది. అంతేనా? సింపుల్. ఇది చాలా క్లియర్గా మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ చెప్పేసాం. మీకు ప్రూఫ్ డైరెక్ట్గా ఎలా చేయాలో కూడా చెప్తాను, బట్ ఇది ప్రొసీజర్ ఇది జనరల్గా. ఓకే, సో ఆర్ఏ ఇంటూ ఆర్బి ఈక్వల్ టు ఆర్సి ఇంటూ ఆర్డి, ప్రాపర్టీ ఆఫ్ సీకెంట్స్ ఆర్ ప్రాపర్టీ ఆఫ్ ఇంటర్సెక్టింగ్ కార్డ్స్. సో కాబట్టి ఎంత అవుతుంది 7 × 12 ఈక్వల్ టు 18 + r ఇంటూ 18 - r. a + b ఇంటూ a - b అంటే 18² - r².
12 sevens ఎంతమ్మా 84. సో ఆర్ స్క్వేర్ ఎంత అవుతుంది 18 స్క్వేర్ అంటే 324 మైనస్ 84 అంటే ఎంత 240. సో కాబట్టి ఆర్ ఎంత అవుతుంది ఇట్ ఈస్ ఈక్వల్ టు 16 into 15 అంటే 4√15 centimeters. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో కాబట్టి ఎగ్జామ్లో ఇదంతా డయాగ్రామ్ ఇలాంటివి తీసుకోకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా చాలా రిపీటెడ్ మోడల్స్ కాబట్టి డైరెక్ట్గా మనం ఏం చెప్తాం 18 డిస్టెన్స్ కాబట్టి డి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఏ ఇంటూ ఆర్బి. ఇంతే, ఎందుకు అనేది మీకే తెలుసు ఇక్కడ డైరెక్ట్. సో కాబట్టి ఇంకా డయాగ్రామ్లు ఇట్లా చేసుకోకుండా డైరెక్ట్గా చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో యూ విల్ గెట్ రేడియస్, వాడు ఏమైతే ఇచ్చాడో దాన్ని బట్టి మనం చూసుకుంటాం. ఓకే, నెక్స్ట్ 50. AB is the chord of the circle with center O. A line segment DOC originating from a point D on the circumference of the circle in the major segment meets AB produced at C such that BC equal to OD. If angle BCO is 30, then the angle AOD. డయాగ్రామ్ చాలా జాగ్రత్తగా డ్రా చేసుకోవాలమ్మా, ఇలాంటివి మాత్రం మరొకసారి చూద్దాం మీకు. ఓకే, సారీ, సపోజ్ ఇట్ ఈజ్ ఏ సర్కిల్. ఓకే, ఏబి అనేది కార్డ్. ఓకే, ఏబి ఫర్ సపోజ్ ఇది కార్డ్ అనుకుందాం. ఓకే, దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఓకే, సెంటర్ ఏమో సమ్ ఏమిచ్చాడు, సెంటర్ ఓ. ఓకే, AB is the chord of the circle with center O. A line segment DOC originating from point D on the circumference of the circle in major segment meets AB produced at C. చూసారా, అంటే నేను ఏబిని ఏం చేశాను, ఎక్స్టెండ్ చేస్తే ఇది సి అనే పాయింట్ వరకు వెళ్ళింది. తర్వాత డిఓసి, ఓకే, డిఓసి అనేది డి అనేది ఏబి అనే మేజర్ ఆర్క్ పాయింట్లో ఉందన్నమాట. ఓకే, ఇక్కడ నుంచి నేను డ్రా చేస్తున్నాను. సో డిఓసి అన్నాడు కాబట్టి ఖచ్చితంగా అది సెంటర్ నుంచి పాస్ అవుతుంది అని అర్థం. ఓకే, ఇక్కడ వరకు క్లియర్. సపోజ్ అది ఎక్కడో ఈ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది అనుకో. ఓకే, బీసీ ఈక్వల్ టు ఓడి అంట. బీసీ ఈక్వల్ టు ఓడి. ఓడి అంటే ఏంటి, రేడియస్. ఇది రేడియస్, ఇది రేడియస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, బీసీఓ. ఇది ఎంత ఇచ్చాడు, 30 ఇచ్చాడు. ఏఓడి అడుగుతున్నాడు. ఏఓడి అంటే ఈ యాంగిల్. ఓకే, ఇది కూడా జాయిన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది కూడా ఓబి అనేది కూడా రేడియస్. ఓకే, ఇది రేడియస్. మీరు కావాల్సింది ఏఓడి కనుక్కోవాలి. ఓకే, ఈ యాంగిల్ కనుక్కోవాలి, అంతేనా. ఇది 30 ఇచ్చాడు. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, ఓబిసి అనేది ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్. ఈ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఇది 30 కాబట్టి ఇది 30. ఇక్కడ వరకు క్లియరా. తర్వాత ఇది ఎక్స్టర్నల్ యాంగిల్ ఫర్ ట్రయాంగిల్ ఓబిసి. ఓబిసి అనే ట్రయాంగిల్లో ఇది ఎక్స్టర్నల్ యాంగిల్ కాబట్టి ఇది ఎంత అవుతుంది, సమ్ ఆఫ్ అదర్ టూ ఇంటర్నల్ యాంగిల్స్. 30 + 30 60. ఇది 60 కాబట్టి ఇది కూడా 60. ఓకే, ఈ రెండు 60 కాబట్టి ఇది కూడా 60. ఇప్పుడు చూడండి, డిఓసి అనేది ఒక డయామీటర్ ఆర్ ఒక స్ట్రైట్ యాంగిల్ కాబట్టి దాంట్లో 60 30 90 అయిపోయింది కాబట్టి రిమైనింగ్ యాంగిల్, ఈ యాంగిల్ ఎంత ఉంటుంది, 180 - 90 అంటే 90. సో కాబట్టి ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి, 90 degrees is the correct answer. Okay, next, XAB and XCD are two secants to a circles and XA equal to 18. ఏమీ లేదు, XAB property of secants or property of intersecting chords అంతే. XCD, XA 18, AB 22, XC 24, then XD ఎంత అంటున్నాడు, చాలా సింపుల్. What is the property of external intersecting chords or secants? XA into XB is equal to XC into XD. XE 18, XB ఎంతమ్మా 18 + 22 అంటే 40, XC 24, XD మీరు ఫైండ్ అవుట్ చేయాలి. చెప్పండి, చాలా సింపుల్. సో ఇక్కడ చేసేయండి, 8 3s 8 5s 3 1s 3 6. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ XD, 6 × 5 30. ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి.
అలాంటప్పుడు డయాగ్రామ్ ఖచ్చితంగా వేసుకుంటే మంచిది, కన్ఫ్యూజ్ అవ్వాలి అంతే, ఇంకేం లేదు. ఓకే, నెక్స్ట్ 52. A line cuts two concentric circles. The length of the chords formed by this line on the circles is 6 and 18. Find the difference in the square of radii of the circles. So two concentric circles అన్నాడు, ఇదొక సర్కిల్ అలానే ఇదొక సర్కిల్ అనుకుందాం, రెండు కూడా కాన్సెంట్రిక్. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు, ఒక లైన్ cuts two concentric circles. The length of the chords formed by this line, ఇది AB అనేది it is the chord for inner circle, its length is 6 centimeters. Okay, and CD is the chord of the bigger circle and its length is 18 centimeters. Okay, ఇప్పుడు O అనేది సెంటర్ అనుకోండి. ఓకే, OA అనేది R1, దట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద బిగ్గర్ సర్కిల్ అనుకోండి. ఓకే, నెక్స్ట్ R2 అనేది రేడియస్ ఆఫ్ ద బిగ్గర్ సర్కిల్, R1 is the radius of smaller and R2 is the radius of bigger circle. ఇప్పుడు మీరు ఏం కనుక్కోవాలి, R2 స్క్వేర్ మైనస్ R1 స్క్వేర్ కనుక్కోవాలి, అంతే, ఇంకేం లేదు. చెప్పండి, ఎంత సింపుల్ క్వశ్చన్ అమ్మా ఇది. ఇప్పుడు నేను సెంటర్ నుంచి పర్పెండిక్యులర్ డ్రా చేస్తే, ఇది సపోజ్ సమ్ E అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయితే AE ఎంత అవుతుంది, AB by 2 అంటే 3 అవుతుంది, CE ఎంత అవుతుంది, CD by 2 అంటే 9 అవుతుంది, అంతేనా? ఇంకేముందమ్మా, OE అనేది AOE ట్రయాంగిల్ కి అలానే COE ట్రయాంగిల్ లోని కామన్, అంతేనా? సో కాబట్టి ఫస్ట్ AOE ట్రయాంగిల్ తీసుకున్నాను అనుకోండి. ఓకే, అప్పుడు ఎంత వస్తుంది చెప్పండి, R1 స్క్వేర్ ఈక్వల్ టు ఓకే 3 స్క్వేర్ ప్లస్ OE స్క్వేర్. ఓకే, అలానే ట్రయాంగిల్ COE తీసుకున్నాను అనుకోండి, అప్పుడు R2 స్క్వేర్ ఎంత అవుతుంది, 9 స్క్వేర్ ప్లస్ OE స్క్వేర్. సో కాబట్టి సెకండ్ ఈక్వేషన్ నుంచి ఫస్ట్ ఈక్వేషన్ కనుక మైనస్ చేస్తే R2 స్క్వేర్ మైనస్ R1 స్క్వేర్ ఏమవుతుంది, 9 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్, 81 మైనస్ 9 అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 72. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలాంటివి మనం ఆల్రెడీ చేసాం కాబట్టి మీకు గనక ఈ మోడల్ తెలిసి ఉంటే డైరెక్ట్ గా మనం ఏం చెప్పొచ్చు, డిఫరెన్స్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ద రేడియా ఈజ్ ఈక్వల్ టు ది డిఫరెన్స్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది కార్డ్ లెంగ్త్స్, అంతే. సో 9 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ అని డైరెక్ట్ గా వేయచ్చు. ఓకే, నెక్స్ట్ 53. టూ సర్కిల్స్ ఇంటర్సెక్టెడ్ 2 పాయింట్స్ P అండ్ Q. 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయంటే ఆ సర్కిల్స్ ఏమంటాం మనం, ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ అంటాం. PR and PS are diameters of the two circles. Okay, then what is angle PQR? Two circles intersect at points P and Q. ఇది P, ఇది Q అనుకుందాం. ఓకే, PR and PS are diameters of the two circles. ఓకే, ఇది ఒక సర్కిల్ కి డయామీటర్ అనుకుందాం, ఇది ఇంకొక సర్కిల్ కి డయామీటర్ అనుకుందాం. వాట్ ఈజ్ యాంగిల్ PQR? ఇది మనం ఆల్రెడీ చెప్పాం, ఇది ఎంతమ్మా, ఇది 90 degrees. బేసిక్గా R అండ్ S కనుక నేను జాయిన్ చేస్తే ఇట్ ఈస్ 90. సో ప్రూఫ్ కూడా మనం చెప్పాం. ఎందుకు చెప్పండి, ఎందుకు అసలు అలా అవుతుంది, మీకు ఏమైనా తెలుస్తుందా? ఓకే, మరొకసారి చెప్దాం ఇది ఎందుకు అలా అయ్యింది అనేది, ఒక్కసారి ప్రూఫ్. ఎందుకంటే చాలా మందికి ఇది అంత ఫాస్ట్గా వేసేసరికి డౌట్ పడతారు. చాలా క్లియర్గా వినండి. ఇక్కడ RQS ఈజ్ సీకెంట్ టు దిస్ సర్కిల్, ఇది C2 సెకండ్ సర్కిల్, ఇది C1 అనుకున్నాం, అండ్ RP ఈజ్ టాంజెంట్ టు ది సెకండ్ సర్కిల్. ఓకే, సో బేస్డ్ ఆన్ ఆల్టర్నేట్ సిగ్మెంట్ థియరం, యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్ అండ్ కార్డ్, ఓకే, టాంజెంట్ అండ్ కార్డ్, అంతేనా, ఇట్ ఈస్ ఈక్వల్ టు యాంగిల్ మేడ్ బై ది కార్డ్ ఇన్ ది ఆల్టర్నేట్ సిగ్మెంట్. సో ఇది ఆల్ఫా అయితే ఇది ఎంత అవుతుంది, ఇది ఆల్ఫా అవుతుంది, అంతేనా? ఓకే, అలానే ఇప్పుడు ఈ C1 సర్కిల్ చూసుకున్నాం అనుకోండి, ఇది బీటా అయితే ఇది ఎంత అవుతుందమ్మా, బీటా. ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇప్పుడు చూడండి, PQR అనేది ఒక ట్రయాంగిల్, PQR అనే ట్రయాంగిల్లో ఆల్ఫా బీటా బీటా ఆల్ఫా ఉంది. సో కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 180. సో దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా, 90 degrees. ఇప్పుడు నేను PQS ట్రయాంగిల్ తీసుకుంటే
ఆల్ఫా ప్లస్ బీటా 90 అయితే మరి రిమైనింగ్ యాంగిల్ ఎంత అవుతుంది? 90 degrees. దట్స్ ఇట్. సో ఆ విధంగా మనం ఇది ప్రూఫ్ చెప్తున్నాం. ఓకే, సో కాబట్టి డైరెక్ట్ ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ 54. A secant PAB is drawn from an external point P to the circle with center O. Okay, PAB. OP is 17. Okay, and PA is 12. PB is 22. PB total. PB is 22.5. Then radius of the circle. ఇందాకే చెప్పాను నేను, ఇలాంటి వచ్చేటప్పుడు ఏం చెప్పాను నేను? D square minus R square equal to PA into PB. సో D square ఎంత ఇచ్చాడు? 17 square మైనస్ R square మీరు ఫైండ్ అవుట్ చేయాలి. PA 12. 22.5 అంటే ఎలా రాయొచ్చమ్మా? 45/2 రాయొచ్చా? ఎస్. 2 1s 2 6. 45 6 అంటే ఎంతమ్మా? 270. సో కాబట్టి చెప్పండి R square ఎంత అవుతుంది? ఇట్ ఈస్ ఈక్వల్ టు 17 square. 17 square అంటే ఎంత? 289. 289లో 270 తీసేయాలి అంటే 19. సో R square 19 అంటే R ఎంత అవుతుంది? √19 is the correct answer. Clear? Next 55. A chord of the larger among two concentric circles of length 20 and it is tangent to the smaller circle. చూడండి, chord ఒక 2 concentric circles ఉన్నాయి. ఓకే, వీడు ఏమంటున్నాడంటే chord of the larger among two concentric circles is tangent to the smaller circle. ఇది tangent చిన్నదానికి పెద్దదానికి కార్డ్. దీని యొక్క లెంత్ ఎంతంట? 20 centimeters. ఓకే, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద యాన్యువల్ పోర్షన్ బిట్వీన్ ద సర్కిల్స్? యాన్యువల్ పోర్షన్ అంటే ఇదేంటుంట? పై R2 స్క్వేర్ మైనస్ R1 స్క్వేర్. ఈ రేడియస్, ఈ ఏరియా అడుగుతున్నాడు. సో మీకు R2 మైనస్ R1 తెలిసిపోయింది అనుకోండి, దానికి పైతో మల్టిప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. అంతేనా? ఏం చేస్తాం? ఇది ఇట్ ఈస్ నథింగ్ బట్ రేడియస్ ఆఫ్ ద ఫస్ట్ సర్కిల్ అండ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ రేడియస్ ఆఫ్ ద సెకండ్ సర్కిల్. అంతేనా? సో ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది 20 కాబట్టి ఇది హాఫ్ అవుతుంది అంటే 10 అవుతుంది. సో చెప్పండి R2 స్క్వేర్ మైనస్ R1 స్క్వేర్ ఎంత అవుతుంది? 10 స్క్వేర్. సో 10 స్క్వేర్ ఇంటూ పై ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో 100 పై ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. అప్లై పైథాగరస్ థియరం. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఎనీ డౌట్? నెక్స్ట్. In a circle with center O, an arc ABC subtends an angle of 138 degrees at the center of the circle. చూడండి, O అనేది సెంటర్, ఆర్క్ ABC అనేది సెంటర్ దగ్గర ఎంత పెడుతుందంటే 138. 138 అనేది మోర్ దెన్ 180 లెస్ దెన్ 180 లెస్ దెన్ 180 కాబట్టి మైనర్ ఆర్క్ అనమాట. సో ఇది A, ఇది B, ఇది C. ఓకే, దిస్ యాంగిల్ ఈ యాంగిల్ అనేది 138 degrees. ఓకే, ద కార్డ్ AB ఈజ్ ప్రొడ్యూస్డ్ టు పాయింట్ P, దెన్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ CBP. ఇక్కడ వరకు అనుకోండి. ఓకే, CBP ఎంత అని అడుగుతున్నారు. ఈ ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి, ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి. అవునా కదా? ఏంటిది? యాంగిల్ మేడ్ బై ది సీకెంట్ అండ్ దిస్ కార్డ్. ఇట్ ఈస్ నాట్ టాంజెంట్ అమ్మా, కాబట్టి ఆల్టర్నేట్ సెగ్మెంట్ థియరం వేసేయాలని అనుకోవద్దు. ఓకే, చాలా మంది అదే చేస్తారు. ఓకే, ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు ఇక్కడ తీసుకుంటారు మేజర్ ఆర్క్ లో ఏదో ఒక పాయింట్. ఓకే, ఇక్కడ చూడండి, ఇది 69 అయితే ఇది ఎంత అవుతుంది? 66 కాదు, half of the central angle because it is an inscribed angle. So 138 లో half అంటే 69. ఇది ఒక D అనుకుందాం. ABCD is a cyclic quadrilateral. So in the cyclic quadrilateral, the external angle at any vertex is equal to its opposite internal angle. B కి opposite internal angle ఏంటి? D, angle D. సో ఇది 69 కాబట్టి ఇది ఎంత అవుతుంది? 69 degrees. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. ఈ విధంగా చేసుకోవాలి. ఇట్లా మనం సర్కిల్స్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా మనం చేసుకుంటే ఫాస్ట్గా చేసుకోవచ్చు. కాబట్టి జామెట్రీ అంతా కూడా ఏంటంటే ప్రాపర్టీస్, ఫార్ములాస్ ఇవే అనమాట. సో డైలీ మీరు ఫార్ములాస్, ప్రాపర్టీస్ రివిజన్ చేసుకుంటే సర్కిల్సే కాదు, జామెట్రీ కాదు, ఏదైనా ఈవెన్ నెక్స్ట్ మనం చెప్పుకునే వీడియోస్ మెన్సురేషన్ అయినా కూడా చాలా చాలా ఈజీ.
ప్యూర్ మ్యాథ్స్ అన్నిటికన్నా చాలా ఈజీ, కంపారిటివ్లీ అర్థమెటిక్. నిజం చెప్పాలంటే ఎప్పుడు ఫార్ములాస్ అన్ని మన గ్రిప్లో ఉంటాయి. లేకపోతే ఆ ఫార్ములా రాకపోతే ఇంక చేయలేము అనమాట, టైం ఎక్కువ పట్టేస్తుంటుంది. కాబట్టి ప్లీజ్ లెర్న్ ద ఫార్ములాస్ అండ్ ప్రాపర్టీస్ ఇన్ అడ్వాన్స్ మ్యాథ్స్. అండ్ if you have any doubts regarding these geometry concepts, please watch our videos for better understanding. Okay, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా మీరు వాట్సాప్లో మీరు డౌట్స్ అడగచ్చు, అలానే మన యాప్లో చాట్ బాక్స్లో కూడా అడగచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్. జై హింద్.